ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జూమ్లో కొంతమంది కనిపిస్తున్న వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పెందల కడనే ముగించాల్సి ఉంది, ఎందుకంటే ఫుడ్ ఏర్పాటు లేదు కదా. ఫుడ్ లేదు కాబట్టి చాలా క్లుప్త సందేశం, కట్టా కొట్టా తెచ్చా అన్నంత సింపుల్గా ఉపదేశాన్ని చేసేసి ముగిస్తాను. ఎందుకంటే మనకి కూటమి అయిపోయిన తర్వాత పరిచర్య ఉంది. మరి రాజాపేట దగ్గర దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలంలో మీటింగ్స్ పనుల నిర్మాణం, ఆ ఏర్పాటు చేసుకోవాలి కనుక మనం ఎక్కడ కూర్చుంటే ఎక్కడెక్కడో ఉంటే అక్కడ ఎవరు చేయరు. కూటమి అయినాక మనమే పోవాలి, అక్కడికి పోయి అంతా రెడీ చేయాల. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు కొన్ని పండుగలు నియమించాడు. 7 పండుగలు. 7 పండుగల్లో ఒక పండుగ పర్ణశాలల పండుగ. అసలు పండుగలు ఆయన కొన్ని కారణాలను బట్టి వారికి ఏర్పరిచాడు. వాటిలో ఒక కారణం ఏంటంటే, గత కాలంలో దేవుడు వారికి ఏమేమి కార్యాలు చేశాడో, వాళ్ళు ఎలాంటి అనుభవాల్లో గుండా బయలుదేరి వాగ్దత్త దేశం చేరారో, ఐగుప్తు నుంచి వారు బయలుదేరి వచ్చినప్పుడు మార్గ మధ్యంలో ఎలాంటి బాధలు పడ్డారో, ఎలాంటి పరిస్థితులు అనుభవించారో, ఎలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు వారిని తీసుకొచ్చాడో, ఆ సంగతులను ఆ పరిస్థితులు అనుభవించిన తరం గుర్తుపెట్టుకుంటుంది, కానీ తర్వాతి తరానికి తెలియదు. ఈ పండుగల ద్వారా పితరులను వారు నడిపించినటువంటి తీరు, ప్రభువు వారిని నడిపించినటువంటి తీరు, అందులో వారు పొందిన అనుభవాలు తరతరాలకు జ్ఞాపకార్థంగా ఉండాలనేది దేవుని సంకల్పం. అందుకని పండుగల్ని దేవుడు ఏర్పరిచిన దానిలో ఒక కారణం అది. పస్కా పండుగ మొదటిది, పులియని రొట్టెల పండుగ రెండవది, ప్రథమ ఫలముల పండుగ మూడవది, పెంతెకోస్తు పండుగ నాలుగవది, శృంగధ్వనుల పండుగ లేక బూరల పండుగ ఐదవది, ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ ఆరవది, పర్ణశాలల పండుగ ఏడవది. లేవియకాండం 23వ అధ్యాయంగా మీరు చూడగలిగితే ఇశ్రాయేలీయుల 7 పండుగలు అక్కడ ఉంటాయి. మొదటి పండుగ పస్కా పండుగ 5వ వచనంలో కనపడిద్ది. ఇక అక్కడ నుంచి నేను గతంలో చెప్పాను, బహుశా మీరు నోట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. ఒకవేళ చేసుకోకపోతే మీ బైబిల్ తీసి ఈ పండుగలు నోట్ చేసుకోండి, ఇది ఉపయోగపడుతుంది ఎప్పటికైనా. 23వ అధ్యాయం 5వ వచనంలో పస్కా పండుగ ఉంటుంది. 6వ వచనంలోనేమో పొంగని రొట్టెల పండుగ ఉంటుంది. పస్కా పండుగ అన్న దగ్గర 1 రాసుకో, పొంగని రొట్టెల పండుగ అన్న దగ్గర 2 రాసుకో. 23వ అధ్యాయం 9వ వచనంలో ప్రథమ ఫలముల పండుగ అని రాసుకో. 23వ అధ్యాయం 15వ వచనంలో పెంతెకోస్తు పండుగ అని రాసుకో. 4వ పండుగ పెంతెకోస్తు పండుగ అని రాసుకో. 23వ అధ్యాయము 23, 24 వచనాల దగ్గర శృంగధ్వనుల పండుగ లేక బూరల పండుగ అని రాసుకో. 27వ వచనం దగ్గర ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అని రాసుకో. మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నాను. 5వ వచనం దగ్గర పస్కా పండుగ అని రాసుకో. 6వ వచనం దగ్గర పొంగని రొట్టెల పండుగ లేదా పులియని రొట్టెల పండుగ అని రాసుకో. 9వ వచనం 10వ వచనం దగ్గర ప్రథమ ఫలముల పండుగ అని రాసుకో. 15వ వచనం దగ్గర పెంతెకోస్తు పండుగ అని రాసుకో.
23, 24 వచనాల దగ్గర శృంగధ్వనుల పండుగ లేక బూరల పండుగ అని రాసుకో. 27వ వచనం దగ్గర ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అని రాసుకో. రాశావా? ఇప్పుడు పేజీ దిప్పు. 23వ అధ్యాయము 33, 34, 35 వచనాల దగ్గర పర్ణశాలల పండుగ అని రాసుకో. ఈ పండుగలు ఆయన ఏర్పరిచినటువంటి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు పొంగని రొట్టెలు సిద్ధపరచుకొని పస్కా పశువుని వధించి దాని రక్తమును గడప కమ్ములకు పూసి పాదాలకు చెప్పులు తొడుక్కొని చేతికర్ర దగ్గర పెట్టుకొని నడుం కట్టుకొని ఆ ఆహారం తీసుకొని వారు బయలు వెళ్ళారు. ఎందుకంటే ఆ రాత్రి దేవుడు వారిని అక్కడి నుంచి విమోచించిన రాత్రి. దాదాపు 400 సంవత్సరాలకు పైచిలుకు వాళ్ళక్కడ బానిసలుగా బ్రతికారు. ఇక ఆ బానిస సంఖ్యలలో నుంచి వారిని బయటికి తీసుకొని వస్తున్నాడు దేవుడు. ఎవరి ద్వారా? దైవజనుడు ప్రవక్తయునగు మోషే ద్వారా. ఆ బయటికి తీసుకొని వచ్చేటప్పుడు కొన్ని కట్టడలను విధించాడు. వాటిల్లో మొట్టమొదటిది పస్కా పశువుని వధించుట, రెండవది పొంగని రొట్టెలు సిద్ధపరచుకొని భుజించుట. ఇవి తినేటప్పుడు చేదు కూరలతో తినాలన్నాడు. తరతరాలకు మీకు ఇది కట్టడ, నిత్యమైన కట్టడ అని చెప్పాడు ఇశ్రాయేలు జనాంగానికి. చేదు కూరలతో తినాలి అన్నాడు. ఎటుగుడి మాంసం అన్నావు, రొట్టెలు అన్నావు, ఏదో శుభ్రంగా మంచి ఆకుకూరలు, తోటకూర, గోంగూర, కొత్తిమీర, మంచి మంచి ఆకుకూరలు ఉన్నాయి. బచ్చలి కూర, పాలకూర, పెరుగు తోటకూర, ఇట్లా పుదీనా, మంచి ఆకుకూరలు ఉన్నాయి, మంచి సువాసన వచ్చాయి, మంచి రుచికరమైనవి. కానీ వాటితో తినొద్దన్నాడు. మరి దేంతో తినాలంటే చేదు కూరలతో తినాలన్నాడు. ఆ వచనం ఎక్కడుందో తెలుసా? నిర్గమాకాండం 12వ అధ్యాయం 8వ వచనం చదువు. నిర్గమాకాండం 12:8 చదువుతుంది చెల్లి, చూడండి. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. నిర్గమాకాండం 12వ అధ్యాయం 8వ వచనం చదువుతుంది. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఎలా తినమన్నాడు? చేదు కూరలతో తినాలన్నాడు. ఇక్కడ మనకు ప్రశ్న పుట్టిద్ది, మంచి కూరలతో కాకుండా చేదు కూరలతో ఎందుకు తినమన్నాడు? చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మమ్మల్ని సమకూర్చావు, మాతో మాట్లాడనించావు. నీ దాసుడు బలహీనుడు ప్రభు, అపాత్రుడు, అయోగ్యుడు, నీ సిలువ చాటును మరుగు చేయి. నాతో మాతో అందరితో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, అంధకార, దయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. చేదు కూరలతో తినమన్న కారణం ఏంటి అంటే, ఈ ఒక్కసారి కాదు వాళ్ళు దాన్ని చేదు కూరలతో తినాల్సింది. వాళ్ళకి నిత్యమైన కట్టడ. ఇప్పుడు కూడా మీరు ఇశ్రాయేల్ని కానీ గమనించినట్లయితే, ఇశ్రాయేల్ 7 పండుగలు చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారు. ఇశ్రాయేలీలకి ఇంకా మెస్సియా రాలా. ఒరిజినల్ మెస్సియా వస్తే ఆయన పట్టుకొని సిలువేసి చంపారు. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం కనుక 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అందరి పాపముల కొరకు విమోచన క్రయధనం చెల్లించాడు. కానీ ఇశ్రాయేలుకి ముసుగుంది. ఇంకా అసలు మెస్సియాని గుర్తించే కళ్ళు ఇంకా తెరవబడలేదు. వాళ్ళకి మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలా. వీళ్ళ కళ్ళు ఎప్పుడు తెరవబడతాయో తెలుసా? కంప్లీట్గా ఇశ్రాయేలు జనాంగం మొత్తం కళ్ళు ఎప్పుడు తెరవబడతాయో తెలుసా? అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో 7 ఏళ్ళు
నలపబడతారు. ఆ 7 ఏండ్ల ముగింపులో ఇశ్రాయేలు కళ్ళు తెరవబడతాయి. వీళ్ళు ఒరిజినల్ మెస్సియానేమో నకిలీ మెస్సియా అనుకున్నారు. రేపు భవిష్యత్తులో రాబోతున్నాడే అంత్య అబద్ధ క్రీస్తు, వాడు తాను క్రీస్తునని చెప్పుకుంటాడు. వాడిని నమ్ముతారు వీళ్ళు. అసలు వాడినేమో పట్టుకొని సిలువేశారు. రేపు నకిలీ రాబోతున్నాడు. చాలామంది నకిలీ క్రీస్తు అన్నవాళ్ళు వచ్చారు, నేను క్రీస్తునని చెప్పుకున్నాళ్ళు. వాళ్ళందరిలోకి వీడు టాప్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు నేను క్రీస్తునని చెప్పుకొని ఒక ఏరియాని, ఒక రాష్ట్రాన్ని, ఒక జిల్లాని, ఒక ప్రాంతాన్ని, ఒక దేశంలో కొంత భాగాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు గతంలో, తాము క్రీస్తులమని చెప్పుకున్నోళ్ళు. కానీ వీడు స్పెషల్. వీడు తాను క్రీస్తును అని ప్రపంచం మొత్తాన్ని నమ్మిస్తాడు వాడు. అది వాడి పనితనం. ఎందుకు ఇశ్రాయేలీలు సైతం బుక్ అవుతారంటే, వీడు ప్రపంచం మొత్తాన్ని, భూజనులందరూ ఆ మృగము వెంట పోవచ్చు దానికి నమస్కారము చేయుచుండిరి. ప్రకటన గ్రంథం 13 మొదటి నుంచి చదివితే ఉంటుంది. భూనివాసులందరూ ఆ క్రూర మృగము వెంట పోవచ్చు దానికి నమస్కారము చేయుచుండిరి. భూనివాసుల మొత్తాన్ని మోసం చేస్తాడు వాడు. చావు దెబ్బ తగిలి బ్రతికినట్లుండి నా మృగమును. వీడే అంత్య అబద్ధ క్రీస్తు. వీడిని నమ్ముతారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు యేసు ప్రభుని అందరూ ఒప్పుకోరు. తెలుసా మీకు? ఆయన రక్షకుడిగా అంగీకరించరు. ఇంకా యెహోవా ఆరాధనలోనే ఉన్నారు. ఎక్కడో యూదా దేశం అవసరంలా, గుంటూరు జిల్లా చేబ్రోలు ఉంది. ఇక్కడ చేబ్రోల్లో కూడా యూదులు ఉన్నారు, ఎఫ్రాయిం గోత్రికులు ఉన్నారు. ఇక్కడ మీ ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు, మన చర్చి దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు. 2 times నేను వెళ్ళి కలిశాను వారిని. ఇప్పటికీ వాళ్ళు పాత నిబంధన గ్రంథాన్ని అనుసరిస్తారు. సినగోగు ఉంటుంది వాళ్ళకు కూడా, సమాజ మందిరం ఉంటుంది. సమాజ మందిరంలో రబ్బుని బోధిస్తాడు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎదురుపడ్డప్పుడు షాలోమ్ అని చెప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, మారనాథ, వందనాలు ఈ చెప్పుకోరు. షాలోమ్, నేను పోయినా కూడా షాలోమ్ బ్రదర్ అని చెప్తారు. వాళ్ళ పిల్లలకు కూడా అవన్నీ నేర్పిస్తారు. పాత నిబంధనల లేఖనాలని నుదుటిన బాసికంగా ఉండాలంటారు చూడు. ఒక 4 పలకల పట్టీలాగుంటుంది, దాని మీద లేఖనాలు ఉంటాయి. పెళ్ళప్పుడు బాసికం కడతారే, వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు దాన్ని కట్టుకొని చేస్తారు. చేతికి కట్టుకుంటారు, ముంజేతికి కట్టుకుంటారు, ఇక్కడ కట్టుకుంటారు, ఇక్కడ కూడా కట్టుకుంటారు. కట్టుకొని ప్రేయర్ చేస్తారు. లేఖనాలని ఇక్కడే ఉన్నారు. ఒక రబ్బీకి నేను సువార్త చెప్పాను. మౌనం అయ్యాడు. ఆర్గ్యూ చేయలే, మౌనం అయ్యాడు. అంటే వాదన అనవసరం, మేము ఒప్పుకోం అని. అర్థమైందా? క్రీస్తుని ఒప్పుకోరు. అందరూ కలిసి ఎప్పుడు ఒప్పుకుంటారు అంటే, అంత్య అబద్ధ క్రీస్తు వచ్చి వాడు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడు, ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి. ఇశ్రాయేలు జనం ఎవరండి? దేవుని ఏర్పాటులో ఉన్నాళ్ళు. మనం ఎవరిమి? దేవుని ఏర్పాటులో ఉన్నాళ్ళం. అవసరమైతే వాళ్ళని మనల్ని కూడా మోసం చేసే సూచక క్రియలు మహత్కార్యాలు. మత్తయి సువార్త 24:24 తొందరగా చూడు. మత్తయి సువార్త 24:24 తొందరగా చూడు, బైబిల్ తీసి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఆనాడు యేసు చనిపోయి తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు, అది ఇదని శిష్యులు చెబుతున్నారు. చూసినాడు ఎవడు? మనం చూడలేదుగా. కానీ అంత్యాబద్ధ క్రీస్తు సర్వ సమాజము చూచుచుండగా చనిపోయి తిరిగి లెగుస్తాడు. వాడు ఆకాశం నుండి అగ్ని దించుతాడు,
నీళ్లను రక్తంగా మార్చగలిగే శక్తి కలిగి ఉంటాడు. ఏర్పరచబడిన వారు సైతం నిజంగా ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, ఇతనుగాక క్రీస్తు ఎవరై ఉంటారు, ఖచ్చితంగా ఇతనే అని మోసపోయే విధంగా వాడు గొప్ప సూచక క్రియలను మహత్కార్యాలను కనపరుస్తాడని స్పష్టంగా చెప్పాడు, యేసయ్యే చెప్పాడు. కాబట్టి వీళ్ళు అప్పుడు వాడిని నమ్ముతారు అన్నమాట. ఎందుకంటే కార్యాలు చూసి వారు ఇలా అడుగుతున్నారు అని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, ఒక్కసారి బైబిల్ తీయండి కొంచెం ఇబ్బంది అనుకోకుండా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. అది యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు, అన్యులేమో జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే స్తోత్రం. యూదులేమో సూచక క్రియలను అడుగుచున్నారు, అన్యులేమో జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎవరిని ప్రకటిస్తున్నాం? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. సూచక్రియలు చూపించండి అని యూదులు అడుగుతున్నారు, మీకు సూచక క్రియ యేసే అని మేము చెప్తున్నాం. మాకు జ్ఞానమును బోధించండి అన్యజనులు అడుగుతున్నారు, అన్యజనులారా మీకు జ్ఞానము క్రీస్తే. అయినా మీరు ఒప్పుకోరు, ఏడిచారు. మీరు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత. యూదులేమి అన్యులేమి పిలవబడిన వారికే, ఏర్పరచబడిన వారికే యేసు ఎవరో అర్థమవుతాడు. యేసు ఏమై ఉన్నాడు? దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ సూచక్రియలు పిచ్చోళ్ళు ఖచ్చితంగా రేపు బుక్ అవుతారు. సరే, ఆ సెక్షన్ పక్కన పెడదాం, మళ్ళీ అటుపోతే టైం తీసుకుంటుంది. ముందే చెప్పుకున్నాం క్లుప్త ప్రసంగం అని. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి. రైట్, బాగా వింటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు యెహోవా ఆరాధకులు, భవిష్యత్తులో అంత్యాబద్ధ క్రీస్తును నమ్ముతారు. నమ్మిన తర్వాత 7 ఏళ్లకు బుద్ధి కలుగుతుంది. అప్పుడు పశ్చాత్తాపపడి కన్నీరు మున్నీరుగా దుఃఖపడి అప్పుడు ప్రభువును అడుగుతారు, తప్పు చేశాము నాయన, మా కళ్ళు తెరవబడ్డాయి అని. ఎప్పుడు వీళ్ళు ఎవరు క్రీస్తు అనుకుని నమ్మారో వాడే వీళ్ళ వెంటబడి తరుముతాడు. అప్పుడు బుద్ధి వచ్చి అసలోని పట్టుకొనేమో పితరులు సిలివేశారు, ఈ నకిలీ వాడిని నిజమని మేము నమ్మాం, బుక్ అయ్యాం. ఇప్పుడు 7 ఏళ్ల నుంచి ఇటు సాగు కొడుతున్నాడు, ఇక మమ్మల్ని బతకనీయకుండా సమూల నాశనం చేయటానికి మా వెంటబడ్డాడు. దేవా, అయ్యో ప్రభువా, మేమును మా పితరులు పాపము చేశాం, మాకై నువ్వు పంపిన రక్షకుణ్ణి సిలువ వేశాం, అయ్యో తప్పు చేశామని వారు తమ ఏక కుమారుని కోల్పోయిన తల్లిదండ్రులు ఎలాగ ఏడుస్తారో నా విషయమై వారు అలాగా ఏడ్చి మొర్ర పెడతారు అన్నాడు. అప్పుడు వారికి ఆ పరివర్తన కలిగినప్పుడు అప్పుడు వస్తాడు ఒలీవల కొండ మీదకి. ఎందుకంటే ఆ అంత్యాబద్ధ క్రీస్తు అనేవాడు వీళ్ళని వెంటబడి తరుముతుంటాడు. పరారైపోయి ఒలీవల కొండ దగ్గరికి పరిగెత్తుతారు. అప్పుడు ఆ కొండ మీదకి ఆయన పాదం మోపినప్పుడు కొండ నడిమికి 2గా చీలుతుంది, మధ్యలో లోయ ఏర్పడుతుంది, అందులోకి వెళ్ళి తలదాచుకుంటారు. ఇక ఆయన ఆ క్రూర మృగముతోనూ అంటే అంత్య అబద్ధ క్రీస్తుతోనూ ప్రవక్తతోనూ యుద్ధం చేసి వాళ్ళని ఎక్కడేస్తాడు? డైరెక్ట్గా అగ్నిగుండంలో వేసేస్తాడు, నరకములో నెట్టేస్తాడు. ఫస్ట్ వెళ్ళేది వాళ్ళే అందులోకి, అగ్నిగుండంలోకి. ఎవరు? అంత్య అబద్ధ క్రీస్తు, వానికి సపోర్టుగా నిలిచిన అబద్ధ ప్రవక్త. వీళ్ళిద్దరిని అగ్నిగుండంలో వేస్తాడు. మరి ఇంకొకడు ఉన్నాడు, దుష్టత్రయంలో అసలోడు, సాతాను. అదేంది అంత్యాబద్ధ క్రీస్తు సాతాను కాదంటే కాదు, అంత్యాబద్ధ క్రీస్తు సపరేట్, సాతాను సపరేట్, అబద్ధ ప్రవక్త సపరేట్. వీళ్ళని దుష్టత్రయం అంటారు.
ఏం త్రయం? దుష్టత్రయం అంటే ముగ్గురు. ఈ ముగ్గురులో ఇద్దరు డైరెక్ట్గా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు? ఇశ్రాయేలుకు పశ్చాత్తాపం కలిగి ప్రభువాని పిలిచినప్పుడు. మరి అప్పటికి సంఘం ఎక్కడ ఉంటుంది అంటే సంఘం ప్రభుతోనే ఉంటుంది. అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలన ప్రారంభమైన మొదటి అర్ధవారములో సంఘము భూమి మీదనే ఉంటుంది. అంటే 3.5 సంవత్సరం. అర్థమైందా? మొదటి అర్ధవారం సంపూర్తి అయ్యేసరికి ప్రభువు రాకడ జరుగుతుంది, సంఘం ఎత్తబడుతుంది. మరి ఇశ్రాయేలీలు ఎక్కడుంటారు అంటే, ఇశ్రాయేలీలు మనం ఎత్తబడ్డ తర్వాత కూడా రెండవ అర్ధవారం సంపూర్తి అయ్యేంత వరకు భూమి మీదే ఉంటారు. అంటే మనం ఎత్తబడ్డ తర్వాత మరో 3.5 సంవత్సరం ఇశ్రాయేలీలు భూమి మీదే ఉంటారు. ఆ 3.5 ఏళ్లలోనే వాడి ఉతుకుడు. అయితే దేవుడు వారిని సేవ్ చేస్తాడు. ఫైనల్లో వాడు భూజనులందరినీ గుంపేసుకొని అసలు ఇశ్రాయేలీలను లేకుండా చేస్తే పోయిద్దని వాళ్ళ మీదకి వచ్చినప్పుడు పరిగెత్తుతారన్నమాట. అప్పటికి సంఘం ప్రభుతో ఉంటుంది. ప్రభు దగ్గరికి చేరి కూడా 3.5 ఏళ్ళు అయింది. అప్పుడు మనకేమేం జరిగి ఉంటుందంటే క్రీస్తు న్యాయపీఠపు తీర్పు అయి ఉంటుంది. పెండ్లి విందు మొదలైన కార్యాలన్నీ అయిపోతాయి. ఈ కార్యాలు అయిపోయేటప్పటికి 3.5 ఏళ్ళు భూమి మీద జరిగిద్ది. ఈ 3.5 ఏండ్లలో ఇశ్రాయేలు మారు మనసు పొందుతారు. పొంది మొర్ర పెడతారు, మాకు సిగ్గొచ్చింది నాయన అని. అప్పుడు ప్రభు తన సంఘముతో కూడా వస్తాడనమాట. ఒలీవల కొండ మీద అడుగుపెట్టినప్పుడు ఇశ్రాయేల్ ఆ లోయలో కాపాడబడ్డ తర్వాత వారిని తరిమిన అబద్ధ క్రీస్తుని, అబద్ధ ప్రవక్తని అగ్నిగుండంలో వేస్తాడు. సంఘం ప్రభుతోనే ఉంటుంది. వారిని అగ్నిగుండంలో వేయటంతో అయిపోలా. సాతాను అపవాది అనేవాడు ఉన్నాడుగా, వాణ్ణి పట్టి బంధించి అగాధములో బంధిస్తాడన్నమాట. ఇది ప్రకటన 20లో రాసి ఉంటుంది. ఇద్దరినేమో డైరెక్ట్గా అగ్నిగుండంలో నెట్టేస్తాడు, ఒకడినేమో అగాధంలో బంధిస్తాడు. ఎందుకంటే వాడితో మళ్ళా పనుంది దేవుడికి. వీళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోవటం, సాతాను అగాధంలో బంధించబడటం అయిపోగానే అప్పుడు సంఘము, ఇశ్రాయేలు మొత్తం ఏకమైపోయి ఒక్కటే జనమవుతుంది. గొర్రెపిల్ల భార్య, గొర్రెపిల్ల. ప్రభువు రాజుగా, ఆయన పట్టమహిషి అనగా ఇశ్రాయేలు జనాంగము, మనము మొత్తం కలిసి సంఘం, మనందరము కలిసి వధువు సంఘము రాణిగా, ప్రభువు రాజు, మనము రాణిగా ఇదే భూమి మీద 1000 సంవత్సరములు పరిపాలించబోతా ఉన్నాం. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, పొలాలు లేవు, భూములు లేవు, వెండి లేదు, బంగారం లేదు అని గందరగోళం అవ్వద్దు. నా బ్రతుకి సెంటు స్థలం లేదు అని కొంతమంది సణుక్కుంటారు. సెంటు కాదు, అసలు ఈ భూమండలం మొత్తాన్ని యేసుతో కూడా పరిపాలించే గొప్ప శుభతరుణం ఇక త్వరలోనే ఉంది. త్వరలోనే ఉందని చెప్తున్నాను నేను. ఎక్కువ నిడివి లేదు. మన ధన్యత ఏంటంటే అంత్య దినముల అంతములోకి వచ్చాం మనం. అంత్య దినముల అంతములోకి వచ్చాం మనం. అంటే క్లైమాక్స్లో ఉన్నాం. ఇప్పుడు సినిమా క్లైమాక్స్కి వచ్చిందన్నమాట. దేవునికి స్తోత్రం. అందులో ఉన్నాం ఇప్పుడు మనం. నా అంచనా ప్రకారం, అంటే ఒక లేఖనాలను అనుసరించి ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను గమనించి నేను అంచనా వేసుకున్న ప్రకారం ఒక 40 సంవత్సరాల నిడివి కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 40 ఏళ్ల నిడివి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. ఏం లేదు, అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడ్డ 3.5 ఏళ్ళకి వచ్చేస్తాడు. ఇక మనలో కొంతమంది అసలు వాడు రాకముందే ప్రభు వస్తాడు, ప్రభు వచ్చిపోయిన తర్వాత వాడు వస్తాడని చెప్తున్నారు. ఐసా నహీ హోతా హే. ముందు విలన్ రావాలి, విలన్ వచ్చి ఇబ్బంది పెట్టాలి హీరోయిన్ని, అప్పుడు హీరో దిగుతాడనమాట. దేవునికి స్తోత్రం. అంతే. అంటే ఏంది సినిమాలు చెప్తున్నావా అంటారు. మళ్ళీ వెటకారాలు ఉన్నారు నన్ను వెటకారం చేయటానికి. సినిమాలు కాదు బాబు, రియలే.
విలన్ రావాలి. తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 వచనం నుంచి మీరు చూడగలిగితే, లేదా 2-3 వచనాల నుంచి చూడగలిగితే సింపుల్గా, మీరు త్వర మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము? రాకడ దినము. ఏ దినాన్ని గురించి మొదలుపెట్టాడు అక్కడ? రాకడ దినమును గురించి మొదలుపెట్టి మాట్లాడుతున్నాడు. ప్రభువు దినం ఇప్పుడే వచ్చినట్లు మా వలన వచ్చిన పత్రిక అని అయినను, మాట అని అయినను, మా దగ్గర నుంచి వచ్చిన దూతలని అయినను ఎవడైనా మీకు చెబితే త్వరపడి బెదరకయు చెంచల మనస్కులు కాకుండాను ఉండునట్లు నేను మీకు చెప్తున్నా. ప్రభు దినం ఇప్పుడే అని కొంతమంది చెప్తున్నారు, హడావుడి చేస్తున్నారు. మీరు బెదరొద్దు, చెంచల మనస్కులు కావద్దు. ప్రభు దినం దొంగ వలె వచ్చినట్లు మీ మీదికి రావటానికి మీరు చీకట్లో ఉన్నోళ్ళు కాదు, మీరు వెలుగు సంబంధులు. లోకం చీకట్లో ఉంది, గుడ్డితనంలో ఉంది కనుక ప్రభు రాకడ దానికి దొంగ వలె ఉంటుంది. గర్భిణికి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఉంటుంది. కానీ మనకైతే స్పష్టంగా దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. పర్టికులర్ డేట్ చెప్పలేదు, కానీ ఇదిగో ఈ సంగతులు జరుగుతాయి, ఈ సంభవాలు గుర్తుపెట్టుకోండి, ఇవి జరిగినప్పుడు ఇదిగో ఆయన సమీపంలో ఉన్నాడు, ఇక రాకడ దగ్గర వచ్చిందని గ్రహించండి అని కొన్ని సిగ్నల్స్ ఇచ్చాడు, కొన్ని గుర్తులు ఇచ్చాడు, కొన్ని రుజువులు ఇచ్చాడు, కొన్ని సూచనలు ఇచ్చాడు. వాటిల్లో ఒకటి తెసలోనిక 2 పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి రాయబడి ఉంది. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. నాశన పాత్రుడుకు పాపపురుషుడు బయలుపడాలట. ఎవడు వీడు? మత్తయి సువార్త 24వ అధ్యాయము, ఒకసారి మీరు బైబిల్ ఉంటే తీయండి. మత్తయి సువార్త తీసుకోండి, 24వ అధ్యాయమే మళ్ళీ తీసుకోండి. నేనేమో సింపుల్గా 15వ వచనం చదవండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చాలు. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట. ఓకే, నాశనకరమైన హేయ వస్తువు అండర్లైన్ చేయాలా. అక్కడ నాశన పాత్రుడుగు పాప పురుషుడు, దాన్ని అండర్లైన్ చేయాలా. యేసు ప్రభు చెప్పాడు నాశనకరమైన హేయ వస్తువు. అక్కడ పౌలు చెప్పాడు తెసలోనికైలకు నాశన పాత్రుడగు పాప పురుషుడు. వీడు ఓపెన్ కావాలి. వాడు పరిపాలన మొదలుపెట్టినప్పుడు అందరూ వాడిని గొప్పవాడు అనుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా అతనిని క్రీస్తు అనుకుంటారు. అప్పుడు వాడు బయలుపడడు. వాడి అవతారం, వాడి అసలు రూపం ఎప్పుడు బయలుపడిద్ది అంటే ఒక 3.5 సంవత్సరాలు గడిచిన తరువాత బయలుపడిద్ది. ఫస్ట్ ఇశ్రాయేలుకు కనువిప్పు కలిగిద్ది, ఇశ్రాయేలుకి ఆ ప్రత్యక్షత కలిగిద్ది. అర్థమైందా? ఎందుకో తెలుసా? వాడు ప్రపంచమంతటా వాడి ముద్రని, వాడి బొమ్మని, వాడి వ్యవస్థని, వ్యవహారాన్ని స్థాపిస్తాడు. ప్రపంచమంతా నన్నే ఫాలో అవుతున్నారా, నాకే మొక్కుతున్నారా అని అడుగుతాడు. ఇశ్రాయేలులో యూదులు మాత్రం యెహోవాను ఆరాధిస్తున్నారు, నీకు మొక్కట్లేదు. అవునా? ఎందుకనంటే వాళ్ళు అన్ని దేవతలకు మొక్కరు. నీ విషయంలో వారికి ఏదో అభ్యంతరం ఉన్నట్టుంది. అందుకే నీ పరిపాలనకైతే సంతకం చేశారు, కానీ పూర్తిగా నువ్వు చెప్పిన అన్నీ ఫాలో అవటానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. వారు ప్రత్యక్ష గుడారాన్ని స్థాపించుకున్నారు, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి అనుదిన బలులు కూడా అర్పించుకుంటున్నారు. వాళ్ళు నిన్ను పట్టించుకోవట్లేదురా అని చెప్తాడు. ఇంకా ఎవరు నన్ను గుర్తించట్లేదు అంటే నజరేయుడగు యేసు సంబంధులు కూడా నిన్ను ఒప్పుకోవటం లేదు అంటారు. నజరేయుడగు యేసు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో
వారు నిన్ను క్రీస్తుగా అంగీకరించట్లేదు, నువ్వు అబద్ధ క్రీస్తు అంట. సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానముతో తిరిగి లేచిన ఆ నజరేయుడగు యేసే నిజమైన క్రీస్తు అని వారు ప్రకటిస్తున్నారు. మీకు ఒక వింతైన విషయం చెప్తా. వింతైందేం కాదు, లేఖనాల్లో ఉన్నదే. పౌలు కానీ పేతురు కానీ అపోస్తలులు కానీ ప్రారంభంలో వాళ్ళు ప్రకటించిన సువార్త ఏంటో చూసారా? మీరు సిలువ వేసి ఆయనను చంపించితిరి, ఆయనను ప్రభువు తండ్రి తిరిగి లేపాడు, ఆయనను క్రీస్తుగా ఏర్పరిచాడు. యేసే క్రీస్తు. ఏ యేసు? నజరేయుడగు యేసే క్రీస్తు. పౌలు చెప్పింది అదే, పేతురు చెప్పింది అదే. వీళ్ళందరూ దేన్ని స్థాపించబూనుకున్నారు ప్రారంభంలో? యేసే క్రీస్తు అని. ఆశ్చర్యం ఏంటంటే అంత్య దినములలో మనము కూడా అదే ప్రకటించే పరిస్థితి ఏర్పడిద్ది. ఎందుకో తెలుసా? అంత్యాబద్ధ క్రీస్తు వచ్చి నేను క్రీస్తునని చెబుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాల్సి వచ్చింది లోకానికి? వీడు కాదు, నజరేయుడగు యేసే. సిలువలో ఎవరైతే ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచాడో ఆ నజరేయుడగు కన్యమరియ కుమారుడగు యేసే క్రీస్తు అని మళ్ళొక్కసారి మనం యేసే క్రీస్తు అనే అపోస్తలుల వల్ల చెప్పే అవకాశం కడవరి దినం వల్ల మళ్ళీ మనకు రాబోతుంది. ఎవరు నన్ను వ్యతిరేకిస్తున్నారంటే, ఒకటి యూదులు, రెండవది ఆ నజరేయుడగు యేసు సంఘమట. ప్రపంచమంతా ఉంది, అందరూ ఒప్పుకున్న వీళ్ళు ఒప్పుకోవటంలా ఆ గుంపు. అవునా? ముద్ర వేయించుకోలేదా? అస్సలు ముద్ర ఒప్పుకోవటంలా. అట్లయితే ఆ ముద్ర వేయించుకొని వాడు కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఏమి లేకుండా చేయండి. ఆ ముద్ర వేయించుకొని నేను చెప్పిన మాట ఇన్నోడికే ఫుడ్. ఆ ముద్ర వేయించుకోకపోతే, ఏ ముద్ర? నా ముద్ర వేయించుకోకపోతే వాడికి ఫుడ్ కట్టు, లావాదేవీలు కట్టు. ఇలా చేయండి, అది అమలైద్ది. తర్వాత కొంతమంది మరీ మొండిగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి శిరచ్ఛేదం చేసి భయపెట్టండి. కొంతమందిని చంపేసేయండి, మిగిలిన వాళ్ళకి భయం కలిగి వాళ్ళే ముద్ర వేయించుకుంటారు అని కొంతమందిని తీసుకెళ్ళి హతసాక్షులుగా చేస్తారు. కొంతమందిని జైళ్ళల్లో వేస్తారు, కొంతమందిని తరుముతూ ఉంటారు. అమ్మో, మనందరికీ ఆ గతి ఉందా? టెన్షన్ పడకండి. అలాంటి శ్రమ దినములు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదికి వస్తాడు. అపోస్తలులు హతసాక్షులు కావడానికి భయపడ్డారా? ఎదురెళ్ళారా? సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళిరి. ఆడో, సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళిరి. రక్షించిన వెంటనే రక్షించే నీ హస్తం. సింహాల గుహలోకి భయపడతా అదురుకొని భయంగా బోలా సంతోషంగా వెళ్ళారు. ఖడ్గము చేత చంపింపబడ్డానికి సంతోషంగా వెళ్ళారు, భయపడలా, ఎదురెళ్ళారు. అసలు ఏం జరిగి ఉంటుంది నేను చెప్పనా? వారి సొంత శక్తి అయితే ఖచ్చితంగా వాళ్ళు భయపడేవాళ్ళు, వెనక్కి తిరిగేవాళ్ళు. చావును కూడా లక్ష్య పెట్టకుండా ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది. అందుకే చంపుతా అంటే ఏడిచావు, ఇంతసేపు ఆలస్యమైందిరా, కానీ ఇంతసేపు లేట్ అయిందిరా, కానీ జల్దీ కానీ మంచిది. హతసాక్షి మరణం నంబర్ 1లో ఉంటా, తొందరగా కానీ బ్రదర్ ఏసై బ్రదర్ అయిపోయింది. ఏందిరా చంపుతానంటే ఏందిరా ఎగబడుతున్నావు సావగొట్టమని? నీకేం మైండ్ పోయిందా? లేదు బ్రదరు, 2 నువ్వు చంపుతావు, ఇంకెంత కొద్ది రోజుల్లోనే వస్తాడు. పూర్తిగా నా బాడీ మొత్తం పూర్తిగా భూస్థాపం కాకముందే, అంతా ఏమంటారు దాన్ని, మట్టికి మన్నుగా కలిసిపోకముందే మళ్ళీ లెగుస్తా బ్రదరు. పునరుద్ధానం, మరి ఆయన రాకడలో సమాధులు తెరవబడతాయి, నేను కూడా లెగుస్తా. నువ్వు చంపినా
నన్ను నిజంగా చంపలేవు, తప్పకుండా తిరిగి లెగుస్తాను. రెండవది, హతసాక్షి మరణం దొరికింది కాబట్టి నంబర్ 1లో ఉంటా. చంపే బ్రదర్, ప్లీజ్ బ్రదర్. మెంటల్ ఎక్కిద్ది వాళ్ళకి. కారణం అభిషేకం. శక్తి చేతనో బలము చేతనో గాక నా ఆత్మ చేతనే ఇది జరుగునన్న వాక్యం అప్పుడు నెరవేరింది. దేవుని ఆత్మ ప్రభావంతో, దేవుని ఆత్మశక్తితో నింపబడిన భక్తులు శ్రమలకు భయపడరు, లక్ష్య పెట్టరు, ఇంకా చెప్పాలంటే తేజరిల్లుతారు. ఈ ఘట్టం జరగబోతుంది. ఇదంతా అయిపోయి మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఎప్పుడు వాడి బ్రతుకు ఓపెన్ అయింది అంటే వాడి పాలన స్టార్ట్ అయ్యి 3.5 ఏళ్లకి యూదుల మీద డైరెక్ట్గా యుద్ధం ప్రకటించి ఇశ్రాయేల్లోకి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళు అప్పటిదాకా అనుదినం మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి చేసేటువంటి బలి అర్పణని ఆపుతాడు. ఆపండ్రా, ప్రపంచమంతా నాకు మొక్కుతూ నాకు జేజేలు బలుగుతుంటే మీరెవర్రా యెహోవాని ఆరాధిస్తున్నారు? ఆపేయ్ బలి, నేనే దేవుడు, మరి ఏ దేవుడు లేడు అని పరిశుద్ధ స్థలములో వాడి ప్రతిమను నిలబెడతాడు. అతి పరిశుద్ధ స్థలములో ఆ ప్రతిమ స్పెషల్ ఏంటంటే అది మాట్లాడుతుంటుంది. వింత వింతలు జరగబోతున్నాయి భవిష్యత్తులో. ఇప్పటిదాకా సినిమాల్లో చూసాం కదా, ఓల్డ్ మూవీస్, విఠలాచార్య మూవీస్లో, తర్వాత ఇప్పుడు గ్రాఫిక్ నిండిపోయిన మూవీస్లో చూస్తున్నాం కదా. ఈ వింతలు విడ్డూరాలు చాలా అందరికీ రియల్గా కనపడతాయి భవిష్యత్తులో. ఇంకెక్కువ టైం లేదు, కొద్ది కాలంలోనే. నేను చెప్పట్లా, లేఖనం చెప్తుంది. చిత్ర విచిత్రమైన జీవులు రావటం, రకరకాల పరిస్థితులు రావటం, భూమి మీద చిత్ర విచిత్రమైన సంభవాలు జరగటం, చాలా కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో జరుగుతాయి అనుకోవద్దు. కరోనా 3 ఏళ్ళు అతలాకుతలం చేయాల ప్రపంచం మొత్తాన్ని. ఎప్పుడో వచ్చింది అనుకున్నారా? ఎంతసేపు గందరగోళం చేయటం. చూస్తా ఉండగానే న్యూస్ మారిపోతూ ఉంటుంది. జరిగింది. లేఖనము నిరర్ధకము కాదు, అచ్చైన పొలైన తప్పిపోదు. పలికించిన వాడు ప్రభు, జరిగించేవాడు కూడా ఆయనే. ఆపేయి, ఆ బలిని ఆపేయి అని ఆపేసి వాడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో వాడి విగ్రహాన్ని నిలబెడతాడు. అది కూడా మాట్లాడిద్ది. అందుకే వాడు కూర్చున్నాడన్నా వాడి విగ్రహం నిలిపాడన్నా రెండు ఒకటే. పరిశుద్ధ స్థలమందు నాశనకరమగు హేయ వస్తువు నిలుచుట మీరు చూడగానే అన్నాడు యేసయ్య. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. భ్రష్టత్వము సంభవించాలి అంటే ఏందో తెలుసా? అందరికీ మత భ్రష్టత్వం సంభవించాలి. అందరి విశ్వాసం ఎఫెక్ట్ చేస్తాడు వాడు. అందరూ కలిసి దేవుని వైపు నుండి ఆ అబద్ధం వైపు మళ్ళుతారు. అందరిని ఆకర్షిస్తాడు వాడు. అందుకే వాడు స్పెషల్ అన్నమాట. కాబట్టి ఇదంతా జరిగిన తర్వాత 3.5 ఏళ్ళకి ఎట్లా జరుగుతుంది. వాడు తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు. అప్పుడు ఫస్ట్ శ్రమ ఎవరికి అంటే ఇశ్రాయేలుకి. వాడు ఎప్పుడైతే ఆ పని చేశాడో యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి అన్నాడు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అన్నాడు. ఆ దినము విశ్రాంతి దినమందైనను చలికాలముల యందైనను రాకుండా ఉండాలని ప్రార్థన చేయండి అన్నాడు. ఇది ఎవరిని గూర్చి చెప్పిన మాట అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చిన చెప్పిన మాట. వాడు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలో నాశనకరమగు హేయ వస్తువుని నిలుపుతాడో అప్పుడు కడబూరం రోగుతుంది. అప్పటికి 6 బూరలు మోగుతాయి. ఒక్కొక్క బూరం రోగినప్పుడు ఒక్కొక్క సంభవం జరిగిద్ది. అప్పటికి 6 బూరలు అయిపోతాయి. వాడు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలములో వాడి విగ్రహాన్ని నిలుపుతాడో అప్పుడు కడబూరం రోగిద్ది. 7వ బూర అంటే ఏంటో తెలుసా? ఇదిగో వస్తున్నాడని. ఆ బూరం రోగటం ప్రభు ఆకాశ మండలంలో మధ్య ఆకాశంలో ప్రత్యక్షం అవటం, ఇక్కడి నుండి మనం వెళ్ళిపోవటం. ఇశ్రాయేలీలు భూమి మీదే ఉంటారు.
అప్పటిదాకా మనం శ్రమ పడతాం. మొదటి 3.5 ఏండ్లేమో సంఘము శ్రమ పొందుతుంది, వినండి బాగా. రెండవ 3.5 ఏండ్లేమో ఇశ్రాయేలు జనాంగం శ్రమ పొందుతుంది. అట్లా ఇద్దరికి నియమించబడ్డది అనమాట. మొదటి 3.5 ఎవరికి? మనకి. రెండవ 3.5 ఎవరికి? మొదటి 3.5 కంప్లీట్ కాగానే వాడు అతి పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువు నిలుపుతాడు, కడబూరం రోగుతుంది, ప్రభు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు మనం అందరం సైలెంట్గా వెళ్ళిపోతాం. అందరు వెళ్ళి సమాధులన్నీ తెరవబడితే పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. ఆ ఎత్తబడే గుంపులో ఉండేటట్టు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి. మారు మనసు పొందనోళ్ళు దయచేసి తొందరగా మారు మనసు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తం ఇంకా బాప్తిస్మం పొందని వాళ్ళు దయచేసి తొందరపడి బాప్తిస్మం పొంది రెడీగా ఉండాలి. బాప్తిస్మం పొందిన వాళ్ళు అపవిత్ర జీవితాన్ని విసర్జించి ఇక ఉండేటువంటి శేష జీవితం ఎంత ఇస్తాడో తెలియదు. ప్రభు రాకడ దగ్గరలోనే ఉంది, పోకడ కూడా దగ్గరలోనే ఉంది. కనుక ఇవి రెండు జరక్క మునుపు మారు మనసుకు తగిన ఫలం ఫలించినట్లు ప్రత్యేకింపబడిన జీవితం జీవించడానికి ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకొని రెడీగా ఉండాలి. ఈ సంభవాలు ప్రారంభమైన తర్వాత చకచక జరుగుతా వెళ్ళిపోతాయి మొత్తం. దీనికి ఆరంభం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1948లో ఇశ్రాయేలు ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడింది. 1947 మనకు స్వాతంత్ర్యం వచ్చింది. మనకు వచ్చిన ఒక సంవత్సరానికి ఇశ్రాయేలుకు స్వాతంత్ర్యం వచ్చింది, ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి వైపుల నుంచి యూదులంతా కూడా ఇప్పటికే ఇజ్రాయేల్కి చేరారు. ఇంకా కొద్ది గొప్ప ఉన్న వాళ్ళని కూడా మొత్తం కంప్లీట్గా అక్కడికి జాయిన్ చేసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా అక్కడక్కడ ప్రపంచం అంతటా చెదరి ఉన్నటువంటి యూదులు మొత్తం ఇక మిగిలిన వాళ్ళు కూడా అక్కడికి చేరే సమయం ఆసన్నమైంది. అదేం పెద్ద టైం తీసుకోదు. వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు పట్టింది, మొత్తాన్ని ఒక రౌండ్లో తీసేస్తారు మొత్తాన్ని. పదండ్రా మొత్తం వెళ్ళిపోదామని. ప్రతి దేశానికి చెప్తారు, మీ దేశంలో ఉన్న మా వాళ్ళని పంపించేసేయండి మర్యాదగాని, సగౌరవంగా పంపించేసేయండి అంటే వాళ్ళ అందరికి చక్కగా మన వాళ్ళు ఫ్లైట్ పెట్టి మరీ పంపిస్తారు అవసరమైతే ఇజ్రాయెల్ దేశానికి. అదేం పెద్ద టైం తీసుకోదు. దీని అంతటికి ఆరంభం ఎప్పుడంటే 48లో ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిందో ఇక అప్పుడు ప్రకటన గ్రంథ సంభవాలు జరగటం మొత్తానికి ఒక నాంది ప్రారంభమైంది. అది ఏర్పడి కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 70 ఏళ్ళు దాటింది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక సంభవాలు స్పెషల్గా ఉంటాయి. అర్థమైందా? ఒకడు నమ్మినా నమ్మకపోయినా, వెటకారం చేసినా, హేళన చేసినా, వాగులో పడినా, ఒడ్డు కింద పడినా నాకు సంబంధం లేదు. నేను చెప్పేది మాత్రం లేఖనానుసారం. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘం ముందు రెడీ అయిపోవాలి, జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపడాలి. మన సేవకుల్లోనే కొంతమంది అబ్బాయి వాడు మనకేం ఉండదులే, వాడి వల్ల ఎఫెక్ట్ అని చెప్తున్నారు. చెప్పుకోండి, మీ బోధ మీది. అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో మనం ఉండం, మనం వెళ్ళిపోతామని వాళ్ళ సంఘాలకు దైవజనులు బోధించుకుంటున్నారు. బోధించుకోండి, నాకేం ఇబ్బంది లేదు. కానీ మిమ్మల్ని దేవుడు నాకు అప్పచెప్పాడు, మీ విషయంలో నాకు బాధ్యత ఉంది. అలాగే ఈ లైవ్ ద్వారా ఇప్పుడు వింటున్న వాళ్ళు కానీ తర్వాత వినేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, నాకు ఎంతమందిని దేవుడు కనెక్ట్ చేశాడో వాళ్ళందరూ ఖచ్చితంగా నా మాట వింటారు, గౌరవిస్తారు. వారందరినీ నాకు అప్పగించినట్టే దేవుడు, వారందరి బాధ్యత నాకుంది. కనుక నేను అందరికీ మళ్ళా చెప్తున్నా, మనకి అంత్య అబద్ధ క్రీస్తు వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోతాం అనేది కాదు. వాడు బయలుపడిన తర్వాత, వాడు వచ్చిన తర్వాత 3.5 ఏండ్లు వాడు మనం ఫేస్ టు ఫేస్ ఎదురుపడతాం. వాడు మనల్ని ఇబ్బంది పెట్టి, శ్రమ పెట్టి, జయింప అధికారం పొందుతాడు. వాడు పెట్టేటువంటి ఆ శ్రమల కొలిమిలోనే క్రీస్తు కొరకు మనం సాక్షులమై నిలిచి శుద్ధ సువర్ణంలా మారి ఎత్తబడతాం. ఎత్తబడే కాలఘట్టం ఏది? అంత్య అబద్ధ క్రీస్తు పాలన ప్రారంభమైన మొదటి 3.5 ఏండ్ల ముగింపులో. ప్రపంచం మొత్తానికి ఒక్కడే రాజు అవుతాడు భవిష్యత్తులో. ఇలా రాజు కావటానికి ముందు ముస్లిం దేశాలు 10 దేశాలు కలిసి ఒక్కటే రాజ్యం అయ్యే ఘట్టం ఒకటి ఉంది. ఇది కూడా ఒక సూచన. మీరు ఇప్పుడు కూడా నెట్లో సెర్చ్ చేస్తే భవిష్యత్తులో అదృశ్యం కాబోతున్న 10 దేశాలు అని చెప్తాడు.
ప్రపంచ పటంలో నుంచి అదృశ్యం కాబోతున్న 10 దేశాలు భవిష్యత్తులో అని ఒక డాక్యుమెంటరీ పెట్టాడు ఒకడు. ఎందుకు అదృశ్యం అవుతాయి అంటే బాంబులు పడి అసలు లేకుండా పోతాయా, లేకపోతే తెగులు వచ్చి మొత్తం దేశాలే లేకుండా పోతాయంటే కాదు. ప్రపంచ పటంలోంచి 10 దేశాలు లేకుండా తుడిచిపెట్టబడతాయి అంటే అర్థం ఏంటంటే 10 దేశాలు మొత్తం బాంబులు పడి పేలిపోయి లేకుండా పోవటం కాదు. 10 దేశాలు మొత్తం కలిసి ఒకటే దేశం అవుతాయి. అప్పుడు ఉంటుందా ప్రపంచ పటంలో 10 దేశాలని ఉంటుందా? మొత్తం కలిసి ఒకటే కరెన్సీ, ఒకటే సింబల్, ఒకటే ముద్ర, ఒకటే అయినప్పుడు 10 దేశాలను ఉండవు. ఇక ఒక్కటే పేరు ఉంటుంది, ఒకటే దేశం అయితే. ఏమన్నా నేను చెప్పేది అర్థమవుతుందా? మరి బాబు అసలు నువ్వు మొదలుపెట్టింది ఏంది? చేదుకూరలు అన్నావు, ఇస్రాయేల్ పర్ణశాల పండగలు అన్నావు, 7 పండగలు అన్నావు, ఎక్కడి నుంచి ఆడికి వచ్చావు, ఆడ తిరుగుతున్నావు, క్యా బోల్తే రేతు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి నేను ఏడ మొదలు పెట్టుకున్నానని నాకు తెలుసు. అదేమంటే క్లుప్త ప్రసంగం అంటే 3 గంటలు చేస్తాను. లేదు అయిపోయింది, సింపులే, ముగిస్తా. అది ఎత్తుకుంటే అట్లా ఉంటుంది, ఆ మ్యాటర్ తీసుకుంటే వదలబుద్ధి కాదు, ఆ టాపిక్ చెప్పాలనిపిస్తుంది. అందుకని చెప్తున్నా, సిద్ధపడతారు ఎవరికి వాళ్ళు, జాగ్రత్త పడతారని. వాడి పరిపాలన ప్రారంభమైన తర్వాత జరిగే సంభవాలు కాదు, అసలు వాడి పరిపాలన స్టార్ట్ అయ్యిద్ది అనడానికి మళ్ళీ ముందు కొన్ని సూచనలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి దశరాజ్య కూటమి. 10 రాజ్యాలు కలిసి ఒక్కటే రాజ్యముగా మారి 10 మంది రాజులు తమ బలాన్ని ఒకడికి ఇస్తారు. ఆ 10 రాజ్యాలలోంచి వచ్చే రాజులలోంచి వచ్చేవాడే అంత్యబద్ధ క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ప్రపంచంలో ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి, యుద్ధాలు జరుగుతాయి. అమెరికా ఇప్పుడున్నంత సంపన్న స్థితిలో భవిష్యత్తులో ఉండదు. ఇప్పుడు అమెరికా ఆడిందే ఆట, పాడిందే పాట కదా. కానీ భవిష్యత్తులో గొప్ప గొప్ప ఉత్పాతాలతో, ప్రతికూల పరిస్థితులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతినబోతుంది. అర్థమైందా? ఎట్లా అంటే రష్యా ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళితే ఇజ్రాయెల్కు సపోర్టు చేయకపోగా ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించిన రష్యాని జస్ట్ ఒట్టి ఖండనలతో వదిలేసిద్ది, కానీ ఇజ్రాయెల్కి సపోర్టుగా అమెరికా నిలవగలిగే స్థితిలో ఉండదు. ఆ శక్తి కోల్పోతుంది. ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం, అమెరికా సంపన్న దేశం, అమెరికా సూపరు, అమెరికా అట్లా, అమెరికా ఇట్లా అనుకునే వారందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న వైభవం భవిష్యత్తులో అమెరికాకి ఉండదు. ఇది లేఖనం చెప్తున్న సత్యం. ఓకే, భవిష్యత్తులో ఖచ్చితంగా మారిపోయింది. ఇస్లాం దేశాలు, కొన్ని దేశాలు కలిసి 10 దేశాలు కలిసి ఒక్కటే దేశంగా మారిపోతాయి. ప్రపంచం అంతటా అశాంతి, ఆవేదన, అలజడి, గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. కరువులు, తెగుళ్ళు, ప్రకృతి విలయాలు, ఘోర యుద్ధాలు ఖచ్చితంగా ఉన్నాయి భవిష్యత్తులో. ఎలా ఉన్నాయంటే ఇంతకు ముందు ఎన్నడూ కూడా కన్నీ విని ఎరుగని రీతిలో భవిష్యత్తులో సంభవాలు ఉంటాయి. అవి స్పెషల్. ఇప్పటికీ ప్రపంచంలో అక్కడక్కడ ఘోరమైన కరువులు తాండవిస్తున్నాయి. మనం కూటమి అయిపోయిన తర్వాత మనాళ్ళు అన్నం సగం తిని సగం వదిలేస్తారు, సగం తిని సగం వదిలేస్తారు. ఆ వదిలిన అన్నమంతా స్టాక్ చేస్తే ఒక డ్రమ్ము నిండా అవుతుంది, ఒక పెద్ద డ్రమ్ము నిండా మిగిలిన అన్నం ఉంటుంది. అది చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకో తెలుసా? ప్రపంచంలో కొన్ని దేశాలలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే వారికి తినేదానికి అన్నం లేక మట్టిలో ఒక విధమైన మట్టి ఉంటుంది. ఆ మట్టిని జల్లించుకొని, ఆ మట్టిని తెచ్చుకొని, ఆ మట్టిని తిని బతుకుతున్నారు. మీకు తెలుసా? ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు. ఈరోజు నువ్వు అన్నం తిని సగం అన్నం వదిలేస్తావు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఎంత కఠినమైన కరువు అంటే ప్రపంచం మొత్తంలో వేలాది మంది ఆకలి చావులు ఉన్నాయి. ఏదైనా అంత ఆహారం కడుపుకు దొరకక ఆకలితో చచ్చిపోయే ఆకలి చావులు సంవత్సరం ప్రతి ఏటా అవి వేల సంఖ్యలో ఉన్నాయి, లక్షల సంఖ్యలో ఉన్నాయి. తెలుసా మీకు ఆకలి చావులు?
ఘోరమైన కరువు కొన్ని ప్రాంతాల్లో ఏల్తా ఉంది. ప్రపంచం అంతటా అదిగో, అది నేను చెప్పేది, అదిగో అది మట్టి, అది చూడండి, వాటిని మట్టిని రొట్టెల్లా చేసుకుంటున్నారు చూడండి. అదొక విధమైన మట్టి, దాన్నే వాళ్ళు ఆహారంగా తీసుకునేది. ఇక్కడ నీకు అన్నం, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అడ్డం పెట్టి అన్నీ తింటున్నాం. బాగుంది మన పని. కానీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో కఠినమైన కరువు తాండవించి ఆట ఆడుతుంది. భవిష్యత్తులో అది విస్తరించబోతుంది. ఏం అవసరం, ఒక 4 ఏళ్ళు వానలు ఆగితే చాలు, అందరి బతుకులు బయటపడతాయి. 4 ఏళ్ళు వర్షాలు ఆగితే చాలు, ఘోరమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ జరగబోతున్నాయి. నువ్వేదన్నా శుభవర్తమానం చెబుతావంటే ఏందిరా సావు కబుర్లు చెబుతున్నావు అనుకోవద్దు. భవిష్యత్ సంభవాలు అట్లా ఉంటున్నాయి కాబట్టి, ప్రకటన చెప్పింది కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ జరుగుతూ ఉండగా ప్రపంచం అశాంతికి, ఆవేదనకు గురైన తర్వాత యుద్ధము జరుగుతుంది. ఒక ఘోరమైన యుద్ధం జరగబోతుంది. అది రష్యా ఇజ్రాయెల్ మీదకి పోయి చేసే యుద్ధం. రష్యా ఇప్పుడు ప్రజెంట్ యుద్ధ సన్నాహం చేస్తుంది ఇజ్రాయెల్ మీదకి వెళ్ళాలని. ప్రపంచం మొత్తంలో అతి చిన్న దేశం ఇజ్రాయెల్ అనుకుంటే, ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు వణుకు పుట్టేది కూడా ఇజ్రాయెల్ దెబ్బకే. దాని టెక్నాలజీ, పనితనం, జ్ఞానం. అంతేకాకుండా ఇజ్రాయెలు భూభాగంలో మృత సముద్రం ఉంది. ఆ మృత సముద్రంలో ఖనిజ సంపద సరిగ్గా యూజ్ చేయగలిగితే ప్రపంచం మొత్తాన్ని శాసించగలిగేంత డబ్బు వస్తుంది ఆ మృత సముద్రాన్ని కానీ కరెక్ట్గా వినియోగిస్తే. అందుకని దాన్ని బట్టి కానీ మరి దేన్ని బట్టి కానీ రష్యా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో దేవుడే మళ్ళొక్కసారి ఇజ్రాయెల్ పక్షం పూనుకొని రష్యాని ఎదుర్కొంటాడు. ఆ యుద్ధంలో చచ్చిన వాళ్ళని దాదాపు 7 నెలల వరకు పాతి పెడతానే ఉంటారు. ఒక్కసారి యుద్ధంలో చచ్చిన వారి శవములను 7 నెలలు పాతి పెడతానే ఉంటారు. అంటే డెడ్ బాడీస్ని 7 నెలలు పట్టింది పాతి పెట్టడానికంటే ఎంతమంది చేస్తారో చూడండి. అంత ఘోరమైనటువంటి ప్రాణ నష్టం జరగబోతుంది. అర్థమైందా? ఇది జరిగిన తర్వాత ప్రపంచం అంతటా అప్పటికే అక్కడక్కడ యుద్ధాలు జరిగి, కరువులు వచ్చి, గందరగోళం వచ్చి, ఈ కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఈ బాధలు అనుకుంటే ఈ గాక మళ్ళీ యుద్ధాలు వచ్చి జనం చావటం. ఒరే బాబా, ఈ బాధ వద్దురా నాయన, మాకు శాంతి కావాలి, ప్రశాంతమైన దేశం కావాలి, ప్రశాంతమైన ప్రపంచం కావాలని ప్రపంచంలోని దేశాలన్నీ ముకుమ్మడిగా తమ తమ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తాయి, ప్రశ్న వేస్తాయి. ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం, అందులో ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఇలాంటి నినాదాలు తీసుకుంటున్నాయి. మా దేశంలో అదే ఉంది, ఈ దేశంలో అదే ఉంది, ఆ దేశంలో. మరి ఏం చేద్దాం? యుద్ధము లేని ప్రపంచం కావాలని అడుగుతున్నారు. యుద్ధం లేని ప్రపంచం ఎట్లా ఇవ్వగలం అని అంత మంతనాలు జరిపి ఒకే ఒక్కటి చేస్తే యుద్ధం లేని ప్రపంచం వచ్చింది. అదేమిటంటే 2 దేశాలు విడివిడిగా ఉంటే యుద్ధం తప్పనిసరి. ఇప్పటికే దశరాజ్య కూటమి 10 దేశాలు కలిసి ఒక దేశం అయిపోయింది. వాళ్ళు ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. మనం ఓ పని చేద్దాం, మనందరం ఇరుగు పొరుగు దేశాల్లా కాకుండా, ఇద్దరు విడిగా ఉంటే కొట్టుకోవటం ఖాయం, ఇద్దరు కలిసి ఒకటైపోతే గొడవ ఉండదు. కాబట్టి అందరము కలిసి ఒక్కటే రాజ్యంగా అయిపోదాం. మనందరిలో ఒకరిని ఎంపిక చేసుకొని వాడికే పెత్తనం ఇద్దాం. అతడే అందరినీ పరిపాలించేటట్టు. ఒకటే ముద్ర, ఒకటే గుర్తు, ఒకటే సింబల్, ఒకటే నాయకత్వం. చివరికి ఆ నిర్ణయానికి వచ్చి ఆ పరిస్థితుల్లో అప్పచెప్తారన్నమాట వీడికి. అది కూడా అతనికే ఎందుకు అప్పచెప్పటం అంటే, సూచక్రియలు, మహత్ కార్యాలు వాడు చూపిస్తాడు గనుక, ప్రజలంతా కూడా అతనికి ఓట్ చేస్తాడు గనుక, సపోర్ట్ చేస్తారు గనుక, ఇక నాయకులు సైతం వాడికి పగ్గాలు అప్పచెప్పాల్సి వచ్చింది. అట్లా మనోడు ఎప్పుడైతే పగ్గాలు తీసుకున్నాడో అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట. మహాబబులోను వేశ్య అనబడిన లోకానికేమో భోగం, క్రీస్తు సంఘమునకేమో శ్రమలు. మనోళ్ళు ఏం చెబుతున్నారు? మనకేముండో మనం వెళ్ళిపోతాం. నేనేమంటున్నాను? ఉంటాం, ఎదుర్కొంటాం అంటున్నా. ఏది నమ్మితే మంచిది?
ఏది నమ్మితే మంచిది? అబ్బాయి ప్రమాదం ఉందిరా జాగ్రత్తగా ఉండంటే మంచిదా? ఉండదులే నిద్రపో అంటే బాగుంటుందా? కాబట్టి మిగిలిన వాళ్ళని గురించి నన్ను అడగడగా నాకు అప్పచెప్పిన మందన గురించి లెక్క అడుగుతాడు కనుక మీ అందరికీ నేను ఇది గురించి చెప్పానని మీరే సాక్షులు. కాబట్టి వాడి పరిపాలన స్టార్ట్ అయ్యి 3.5 ఏండ్లు వాడికి రివర్స్ తిరిగేది మనమే. మన తర్వాత ఇశ్రాయేలీయులు. కాబట్టి ఫస్ట్ 3.5 ఏండ్లు మనం శ్రమపడ్డ తర్వాత ప్రభు రాకడ జరిగిద్ది, మనం మొత్తం ఎత్తబడతాం. సమాధుల్లో ఉన్న వాళ్ళు ముందు లేపబడతారు. ఆ తర్వాత సజీవులమై మనం ఉన్నాం కదా, మనమేమో మార్పు చెందుతాం ఒకవేళ ఉంటే. అప్పటికి మనం కూడా అయిపోతే మనం కూడా సమాధుల్లోంచి లేస్తాం. ఒకవేళ అప్పటికి సమాధుల్లోకి మనం పోలేదు, సజీవంగానే ఉన్నాం అనుకో, మనం ఇక నిద్రించే అవసరం లేదు, కానీ నిమిషములో ఒక రెప్పపాటున మనం మార్పు చెందుతాం. ఈ రక్తమాంసాల దేహము మారి మహిమ శరీరం వచ్చింది. ఇకంతే అలాగే వెళ్ళిపోతాం. ఒక రెప్పపాటులో ఇక్కడ అదృశ్యమై అక్కడ ప్రత్యక్షం అవుతాం. అర్థమైందా? ఫస్ట్ ఎవరు? సమాధుల్లోని వారు. తర్వాత మనం మొత్తం కలిసి ప్రభువుని ఎదుర్కొంటాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి ఇంటికి పోయినా చదువుకోండి. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. అది ఇక మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి న్యాయపీఠపు తీర్పు, ఆ తర్వాత గొర్రెపిల్ల పెండ్లి విందు, ఆ పెళ్లి విందు, ఈ తతంగం అంతా అయిపోద్ది. తర్వాత ఇశ్రాయేలు మారు మనసు పొందుతారు. అప్పుడు వస్తాడు, ఇశ్రాయేల్ను కూడా సంఘంలో కలిపేసుకుంటాడు. ఈ ముగ్గురిని బంధిస్తాడు. 2 అగ్నిగుండానికి, ఒకడినేమో అగాధానికి నెట్టేస్తాడు. అంతటితో కథ ఒక క్లైమాక్స్కి వచ్చేసింది, ఒక ముగింపుకు వచ్చేస్తుంది. ఇక అక్కడ యేసు రాజే రాజుగా, సంఘమే రాణిగా భూమండలం మొత్తాన్ని పరిపాలించబోతున్నాం 1000 ఏళ్ళు. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. అయ్యో ఈ భూమి మీద నేను అది పొందలేదే, ఇది పొందలేదే, అది మిస్ అయ్యానే, ఇది మిస్ అయ్యానే అని తెగ ఫీల్ అయిపోయేవారులారా, నువ్వు ఏమేమి మిస్ అయ్యాను అనుకున్నావు అవన్నీ భూమి మీద నువ్వు అనుభవిస్తావు. అంతే, ఖచ్చితంగా నీకు అవన్నీ చూపిస్తాడు దేవుడు. 1 సెంటు స్థలం ఏంది, 1 గజం చోటేంది, భూమండలం మొత్తాన్ని ప్రభువుతో కలిసి నువ్వు ఏలబోతున్నావు. ఇది అబద్ధము కాదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ఒకసారి చూడండి. నేను చెప్పింది అలాగునుందో లేదో చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. చూడండి, వాడు వచ్చేటప్పటికి, వాడి ముద్ర వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పేది ఎంత అమాయకపు బోధ. పునరుద్ధానంలో తిరిగి లేచే వాళ్ళల్లో వాడి ముద్ర వేయించుకోనందుకు, వాడికి నమస్కారం చేయనందుకు కొంతమందిని శిరచ్ఛేదం చేయించి కొంతమందిని హతసాక్షులుగా చేస్తాడట. వాళ్ళు కూడా లెగుస్తారని చెప్పాడు. వాడు వచ్చేటప్పటికే సంఘం వెళ్ళిపోతే మరి ముద్ర వేయించుకోకుండా హతసాక్షులైన వాళ్ళు ఎవరు? అవునా? ముద్ర వేయించుకోకుండా హతసాక్షులైన వాళ్ళు ఎవరు? సంఘం వెళ్ళిపోయిందిగా. మన వాళ్ళు చెప్పిన బోధ ప్రకారం సంఘం వెళ్ళదు, ఖచ్చితంగా ఉంటుంది, ఎదిరిస్తుంది. ఇప్పుడేం జరిగింది? వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అది ఉందా లేదా? 1000 ఏళ్ళు క్రీస్తుతో కూడా వారు రాజ్యము చేశారు. ఇప్పుడు మనందరం, మనకంటే ముందు పోయినోళ్ళు, భవిష్యత్తులో హతసాక్షులు కాబోతున్నోళ్ళు మొత్తం తిరిగి లేవటం ఖాయం. అది మొదటి పునరుద్ధానం. ముందుగా లేచేది మనమే. నరకానికి పోయే బ్యాచ్ కాదు. నరకానికి పోయే బ్యాచ్ మన తర్వాత లెగుస్తారు సెకండ్.
ఎప్పుడు లేస్తారో తెలుసా? 1000 ఏళ్ల పాలన అయిపోయినాక లెగుస్తారు వాళ్ళు. ముందు లేచేది మనమే. ప్రభువునందుండి మృతులైన వారందరూ తిరిగి లేతురు అన్న దానిలో లేచేది మనందరం లెగుస్తాం. ఆదాము మొదలుకొని భవిష్యత్తులో యేసయ్య రాబోతున్న రోజు వరకు ఎందరు విశ్వాసులై ఉన్నారో వారందరూ లేస్తారు. అందరినీ కలుపుకొని ఇదే భూమండలం మీద 1000 ఏళ్ళు. అప్పుడు మనం ఇక్కడ కూడా రావచ్చు. అప్పుడు ఇక్కడ తండ్రి సన్నిధి మందిరం ఉంది. శాలేమని ఎడ కూర్చొని వాక్యం చెప్పేవాడు, నేను ఎడ కూర్చున్నా నా ప్లేస్ ఇదని చెప్పుకోవచ్చు కూడా ఉంటుంది. అంటే ఈ ఆకారంలో ఉండకపోయినా ప్లేస్ అయితే ఉంటుంది. ఏడికి పోయింది? భూమి ఆడికి పోదుగా. ఆ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత భూమి కూడా లయపరచబడింది. ఇప్పటిదాకా ఎంతోమంది రాజులు వచ్చి ఏలారు, కానీ దేవుడు భూమి మీద ఏలితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాడు. సాక్షాత్తు యేసయ్యే యెరూషలేమును కేంద్రంగా చేసుకొని, రాజధాని నగరం యెరూషలేమే, దాన్ని కేంద్రంగా చేసుకొని ప్రపంచం మొత్తాన్ని ఏలబోతున్నాడు. మీకెవరికి సంతోషంగా లేదా? హల్లెలూయా. అదే మనోళ్ళు పాట రాసింది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసయ్య రాజు అంటే పరలోకంలో అనుకుంటున్నారు. భూలోకానికి ఆయన రాజుగా వస్తున్నాడు. ఇక్కడే ఉంది రాజ్యపాలన. సరే, ఈ మాటలు చెప్తా ఉంటే భలే బాగుంటుంది, మనకు తెల్లారిద్దిలే. కానీ అన్ని నిజాలే, వాక్య సత్యాలు, లేఖనం చూపించి మాట్లాడుతున్నా. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మొదటి దగ్గరికి పోదాం. ఎప్పుడు వచ్చింది వాళ్ళకి మారు మనసు? వాళ్ళు అసలు క్రీస్తుని ఎప్పుడు ఒప్పుకుంటారు? 2వ అర్ధవారం ముగింపులో ఒప్పుకుంటారు. అప్పటిదాకా వాళ్ళ మనోనేత్రాలు మూయబడే ఉన్నాయి. కొందరు వెలిగించబడ్డాయి. ఆ వెలిగించబడ్డ వాళ్ళే మనకు సువార్త తీసుకొచ్చారు. అపోస్తలులు వాళ్లే. ఇప్పుడున్న జనాభాకి మాత్రం ఇంకా వెలిగించబడలేదు. క్లైమాక్స్లో వెలిగించబడతాయి. ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు క్రీస్తుని అంగీకరించరు. ఇంకా వాళ్ళు ఆ పండుగలు చేస్తూనే ఉన్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు ఇజ్రాయేల్ చూడండి, వాళ్ళు వెళ్ళి ఆ పండుగలే చేస్తుంటారు అన్న కాడ మలుపు తిప్పి ఈ మ్యాటర్ మొత్తం చెప్పి ఇప్పుడు మళ్ళా పాయింట్లోకి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ 7 పండుగలలో ఆయన ఏం చెప్పాడు? మొదటిది ఏం పండుగ? పస్కా. 2వది పులియని రొట్టెలు. 3వది ప్రథమ ఫలములు. 4వది పెంతెకోస్తు. 5వది శృంగధ్వనులు లేక బూరల పండుగ. 6వది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ. 7వది పర్ణశాలల పండుగ. పర్ణశాలలు అంటే ఇల్లు వదిలిపెట్టేసేయాల. నిర్ణయింపబడిన రోజులు వాళ్ళు ఇళ్లలో ఉండకూడదు. ఇక మొత్తం కలిసి అడవికి వెళ్ళాల. అడవికి వెళ్ళి పందిళ్ళు వేసుకోవాలా. తెలుసా మీకు? పందిళ్ళు వేసుకోవాలా. ఆ పందిళ్ళ కింద దేవుడు చెప్పినన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉండాలి. పర్ణశాలలు కట్టుకొని అడవిలో అందులో ఉండాలి వాళ్ళు. ఆ దినములు పూర్తయిన తర్వాత రావాలి వాళ్ళు మళ్ళీ ఊళ్ళోకి. ఇది కట్టడ. 7 పండుగల్లో ఒకటి. ఎందుకు చక్కని ఇల్లు ఉంటే ఇల్లు వదిలిపెట్టేసి డాడీ మమ్మల్ని ఈ అడవిలోకి తెచ్చి ఈ పందిళ్ళు వేసి పందిళ్ళ కింద ఈ ఎండకి, ఈ చలికి, ఈ గాలికి, ఈ వానకి మమ్మల్ని ఏంది ఇట్లా ఉంచారు అని నీ పిల్లలు అడుగుతారు. అడిగినప్పుడు నీ పిల్లలకి చెప్పాలి, 40 సంవత్సరములు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశానికి చేరే మార్గంలో 40 ఏండ్లు దేవుడు అరణ్యములో మమ్మలను నడిపించినప్పుడు ఇలాగున మేము అడవిలో చిన్న చిన్న గుడారాలు వేసుకొని, పందిళ్ళు వేసుకొని, పర్ణశాలలు కట్టుకొని బ్రతికాం. స్థిరమైన నిలవరమైన నివాసాలు మాకు లేవు మా యాత్రలో. హలో, ఏం లేవు?
స్థిరమైన నిరవరమైన నివాసాలు మాకు లేవు. మా యాత్రలో అస్థిరమైనటువంటి నివాసాలు ఏర్పరచుకొని అందులోనే ఇబ్బంది పడ్డాం, యాతన పడ్డాం. అయితే మాకు ఏ కొదువా లేకుండా మన ప్రభు, అద్వితీయ ప్రభు, పగలు మేఘస్తంభమై ఎండ దెబ్బ తగలకుండా మాకు నీడనిచ్చాడు. రాత్రి అగ్ని స్తంభమై అంధకారములో మేము తడవలాడకుండా మాకు వెలుగై రాత్రిని కూడా మాకు పగలుగానే చేశాడు. ఇలాంటి జీవిత అనుభవాల్లోంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమైనటువంటి ప్రస్తుత మన దేశంలోనికి ప్రభు మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు ఈ సంపన్నమైన అనుభవాల్లో ఉంచాడు. కానీ ఒకప్పుడు మా పరిస్థితి ఇది. ఈ స్థితి నుంచి మా దేవుడు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చాడని గతమును గుర్తు చేసుకోవడానికి, కృతజ్ఞత కలిగి బ్రతకడానికి, దేవుని కార్యములను పునర్జ్ఞాపకం చేసుకొని, పునశ్చరణ చేసుకొని, తాము గుర్తు చేసుకొని తమ పిల్లలకు కూడా ఆ సంగతుల్ని ప్రాక్టికల్గా చూపించడానికే ఈ కట్టడ పెట్టాడు. ఎంతమందికి అర్థమైంది? నిర్గమ 12:8 ఏం చదివింది ఇందాక? దేంతో తినాలన్నా? రొట్టెలు మాంసం దేంతో తినాలి? ఎందుకు అంటే నీ పిల్లలు నిన్ను అడుగుతారు. తరతరములకు నిత్యమైన కట్టడ కదా. ఏటా నువ్వు ఈ పండగ చేసేటప్పుడు చేదుకూరలు అంటే ఏంటో చెప్పండి. వేపాకు, కాకరాకు, చేదుగుండే ఆకులు చెప్పండి. ఇంకేముంటాయి చేదుగా? ఏవైతే చేదుగుండే ఆకులు. ఈ రొట్టెలు మాంసంతో పాటు ఆ చేదు ఆకులు తినిపిస్తూ ఉంటే పిల్లలు కొంచెం తిని రుచి, నాన్న చేదుగా ఉంది, ఈ రొట్టెల మాంసం బాగుంది కానీ ఈ చేదు ఎందుకు నాన్న అని నీ పిల్లలు నిన్ను అడిగితే అప్పుడు నువ్వు చెప్పాలి, ఈ చేదైన అనుభవాల్లో నుంచి, ఐగుప్తులో మేము ఫేస్ చేసిన ఈ చేదైన అనుభవాల్లోంచి ఇప్పుడు ప్రస్తుతం మీరు, నేను, మనం అందరం అనుభవిస్తున్న ఈ మధురమైన అనుభవాల్లోకి నా దేవుడు తీసుకొచ్చాడు రా. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆ చేదైన అనుభవాలు, ఆ లోకంలో, ఆ ఐగుప్తులో, ఆ బానిస బ్రతుకుల్లో తినడానికి తిండినివ్వక, వస్త్రం ఇవ్వక, స్త్రీలను ఇబ్బంది పెట్టి, ఉదయం నుంచి సాయంత్రం, రాత్రి పగలు తేడా లేకుండా వెట్టి చాకిరీ చేయించి చేదైన జీవితం, చేదైన అనుభవం. యేసు ప్రభుని ఎరిగిన ఈనాటి నీ జీవితం మధురమే. ఆయన ఉన్నాడు. కానీ యేసుని ఎరగని ఆ జీవితం ఒక్కసారి ఊహించు. లోకమంతా అనుభవించినట్టుంది కానీ ఎన్నో చేదైన అనుభవాలు, మనం సహించలేకపోయిన అనుభవాలు బోలెడన్ని ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభులో నా జీవితం మధురమైన అనుభవాన్ని నేను పాడుకుంటాను. మీరేమంటారు? క్రీస్తులో మీకు మాధుర్యమేనా? ఎంతమందో? కొంతమంది ఇట్టెత్తారు చెయ్యి, ఏం మాధుర్యమే ఏమో అని. ఇట్లా నిజమేనా? అబద్ధం ఆడుతున్నారా? మాధుర్యమేనా? మధురమేనా? లేదు, పాడండి మరి. మాధుర్యమే నా ప్రభుతో మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే, నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే. నా రోగమంతయు సిలువలో పరిహరించెను,
పరిహరించెను. నా దోషమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. స్తోత్రం. ముగింపులోకి వచ్చాం. నిజం చెప్పండి, అబద్ధాలు ఆడకుండా. నిజంగా మాధుర్యమేనా అన్నా? డౌట్ ఏందన్నా? మాధుర్యమే. చేయొత్తండి మళ్ళీ. కొంతమంది చేయొత్తలా. ఏం మాధుర్యం రా నాయన? రైట్. రక్షణానుభవంలోనికి వచ్చి ప్రభు రక్తంలో పాపాలన్నీ కడిగేసుకుని యేసు ప్రభు సర్వశక్తి గల దేవుడని ఎరిగి ఆయన కార్యాలను కొన్నింటిని అనుభవపూర్వకంగా రుచి చూసిన వారందరికీ కూడా, ప్రభు అర్థమైన వారందరికీ కూడా జీవితం మాధుర్యమే. ఎందుకు? భయం లేదు, వేదన లేదు, దిగులు లేదు, కృంగుబాట్లు లేవు, కుమిలిపోటాలు కూడా లేవు. ఎందుకు చెప్పండి? దేనికైనా చాలిన నా దేవుడు ఉన్నాడు కదా. పాటలు ఎక్కువైతే మళ్ళీ టైం డిలే అయింది కాబట్టి మనం ఈరోజుకి పక్కన పెడదాం పాటల్ని. వేదన లేదు, అది భయం అన్నదే నడిపేవాడివి నువ్వు ఉన్నావు గయా. యెహోవా నా కాపరి, నాకేం కాదు, నాకేం లేదు. ఏం లేదంటే ఫుడ్ లేదని కాదు, ప్రెజర్ లేదు. నన్ను గురించి చింతించేవాడు ఉన్నాడు. లోకం మొత్తం నన్ను వదిలేసిన నేను నీ కోసం ఉన్నాననేవాడు నాకున్నాడు. ఒట్టి మాటలా? నో. ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి నాకై బలి అయి తిరిగి లేచిన నా ప్రభు. నా అన్నవారే నాకు నయవంచన చేసిన, నా అనుకున్న నీ వారు నిన్ను మోసగించిన, అంతా నిన్ను వదిలేసి ఒంటరిని చేసిన, సమీపస్తులు అనుకున్న వాళ్ళే దూరస్తులు అయిపోయిన, కలిగి ఉన్న సర్వ సంపదలన్నీ తరిగిపోయినా కరిగిపోయిన, ఆరోగ్యము ఉడిగిపోయిన, శరీరమే నిస్సత్తువైన నిస్తేజమైన, నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోయినా, ఏ స్థితిలో ఉన్నా, చెయ్యి విడువని ఎడబాయిని నమ్మకమైన యేసయ్య నీకున్నాడు. హల్లెలూయా. నీ దేహం శుష్కించిపోతే అంతటితో అయిపోయింది అయింది చరిత్ర. మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ శరీరం ఎప్పటికీ ముసలితనం రాదు. కూర్చుంటే లేవలేకపోతున్నాను, లేచితే కూర్చోలేకపోతున్నాను, నాకేందో మోకాళ్ళు పోయినాయి నాయనోయ్, మా చేతులు పోయినాయి నాయనోయ్, అట్ట అయిపోయింది నాయనోయ్, ఇట్ట అయిపోయింది నాయనోయ్, నేనేదో అయిపోయాను నాయనోయ్, కిడ్నీలు చెడిపోయినాయి నాయనోయ్, లివర్ పోయింది నాయనోయ్, గుండె తేడా నాయనోయ్. నువ్వు ఎన్ని రోగాలు చెబుతావో చెప్పు, అసలు టోటల్ నీ బాడీయే మారిపోబోతుంది. రేపు మహిమ శరీరం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఈ శరీరం పాడైపోతే ఇంకా రాదా? ఇంకా లేదా? ఎట్లాంటి శరీరం? ఎట్లా అంటే మనదీన శరీరమును ఆయన తన మహిమగల శరీరమునకు సమరూపు గలదానిగా చేయును. ఒక 30 సంవత్సరాల ప్రాయములో ఒక వ్యక్తి అన్ని విషయాలలో ఒక పరిపూర్ణ మానవుడు ఎలా ఉండగలుగుతాడు, అలాంటి ఏజ్లో ఉండే దేహం ఎలా అయితే ఉంటుందో అలాంటి బాడీని రేపు మహిమ శరీరాన్ని నీకు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు చెప్పు, శరీరాన్ని కూర్చున్న దిగులు నీకుందా? పోతే పోని, ఎన్ని రకాలుగా మారిపోతేనే ఎప్పటికీ మార్పు లేని దేహం ఇవ్వబోతున్నాడుగా. నిలవరమైన నివాసం లేదు, ఓకే, ఏం ఫీల్ అవ్వద్దు. ఆకులు వేసుకొని ఉన్నావో, రేకులు వేసుకొని ఉన్నావో, ఎట్లున్నావో, అందులో తృప్తిగా ఉన్నావో, తృప్తి లేకున్నావో బాధపడాల్సిన అవసరం ఏముంది? ఎప్పటికీ లయము కానీ స్థిరమైన శాశ్వతమైన పునాదులు గల పట్టణంలో ప్రభువు తానే నిర్మించిన నివాసము నీ కొరకు సిద్ధపరిచాడు.
నాకు ఆ ఇల్లు పోయింది, ఈ ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది. ఏం ఆస్తి, ఏం అంతస్తు? ఇల్లు లేదంటే నీకు స్థిరమైన నివాసం ఏర్పాటు చేస్తానని యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఇంటికి వెళ్ళినా చూసుకోండి, ఖచ్చితంగా ఉంటుంది. ప్రజెంట్ నాకు వెళ్ళి చూడండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక అద్ది. ఇంకేంది? మనం కట్టుకున్న దరిద్రంగా కట్టుకుంటాం. అసలు యేసయ్య కడితే మామూలుగా ఉంటుందా? దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య తానే నిర్మించిన నివాసం ఎట్లుంటుందో చూడాలి. మరి ఆయన్ని తలుచుకుంటేనే తొందరగా వెళ్ళాలనిపించింది. వెళ్తే సేవ ఎవరు చేస్తారు? కాబట్టి ఇప్పుడు వద్దులే, ఉండి సేవ చేసి. ఆయనే నిర్మించిన నివాసాలు కాబట్టి ఇల్లు లేదని చింత కాదన్న. అద్దెళ్లలో ఇబ్బంది పడతానంటే అసలు అద్దిల్లే గొప్ప ధన్యత. సొంత ఇంటికి అన్నీ మనమే చేసుకోవాలా. అద్దింటికి పేరుకి అతడు ఓనర్ కానీ మన సర్వెంట్ అతను. సొంత ఇంట్లో ఉండేవాడు ఎన్ని సంవత్సరాలు అదే ఇంట్లో ఉండాలి. అద్దింట్లో ఉండేవాడు చూడు, సంవత్సరానికి ఒక ఇల్లు మారవచ్చు. దేవునికి మహిమ. ఒక్కోసారి చేతులు పుడితే 3 నెలలకు ఒక ఇల్లు కూడా మారచ్చు. సొంత ఇంటి ఉండేవాళ్ళు ఎప్పుడు అదే ఇంటో. మనం రకరకాల ఇళ్లలో అడ్రస్లు కూడా రకరకాలుగా మారిపోతుంటాయి. ఆనందపడాలంటే ప్రతి దానిలో ఆనందం ఉంటుంది, ఏడవాలన్నా ప్రతి దానిలో ఏడుపు కూడా ఉంటుంది. తీసుకుని నిన్ను బట్టే ఉంటుంది మొత్తం. కాబట్టి నిలవరమైన నివాసం లేదంటే యేసయ్య స్థిరమైన నివాసం. సెంటు భూమి లేదు అంటే భూమి ఏంది? భూమండలమే నువ్వు పాలించడానికి ఏర్పాటు చేశాడని చెప్తున్నాగా. ఇంకేం అడుగుతావు? ఆ ముక్కుకి ఇంత ముక్కు పొడగ గోల్డ్ లేదు, నా బతుకంతా ఏందో అనుకుంటున్నావా? అది ఈ గోల్డ్ అంతా రేపు నీ పాదాల కింద పెడతాడని రాస్తుంది లేఖనంలో. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. దేవునికి మహిమ. నేను పరలోకం గురించి చెప్పేయన్నేమో మాయ మాటలంట. ఒక్కొక్కడు అంటాడు, ఉన్మాదులు, మతోన్మాదులు, నేను పరలోకం గురించి చెప్పాను మాయ మాటలంట. మరి వాళ్ళు చెప్పే రంభా, ఓరోసి, తిలోత్తమ, మేనక వీళ్ళందరూ నిజం. సురాపానం, నాట్యాలు ఈ నిజం. ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఇక్కడ రంభలు, ఓర్వశులు, డ్యాన్సులు ఏం లేవు. దేవుని సన్నిధి, దేవుని ఆరాధన. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. ఈరోజు మనుషులు ఘనంగా భావించే గోల్డ్ రేపు నీ పాదాల కింద ఉంచబోతున్నాడు ఆయన. ఎవరు ఎన్ని చెప్పుకున్న ఎచ్చులు ఎన్ని పడ్డా నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వదిన నలికేసి చూసావా? అదే నక్లీసులేండి. ఇన్ని చవర్లు, అన్ని చవర్లు, ఇన్ని తులాలు, అన్ని తులాలు అంటే నవ్వుకో. ఇప్పుడు ప్రజలంతా చూసి మురిసిపోయే ఈ గోల్డ్ అంతా దేవుడు మన కోసం సిద్ధపరిచిన మహిమ రాజ్యములో డాంబరం, ఆ రోడ్లకేసే తారు.
ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీ తులాలు పెట్టి నేను ఈ నలికీస్ చేశాను, నకిలీ చేశాను అంటే నువ్వేమనుకోవాలి మనసులో? డాంబరు. డాంబర్ అంటే తారు. తారు నా పాదాల కింద ఉండే తారు, పిచ్చి మొకంది. ఇప్పుడు తారుతో ఎవరన్నా ఈ రోడ్డు మీద తారుతో తీసుకొచ్చి దాన్ని బాగా ఆభరణాలా చేసి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని ముక్కు మీద పెట్టుకొని మెడలో వేసుకుంటే నువ్వు ఎట్ట చూస్తావు? ఇన్ని తులాలు తారు పెట్టి జయించుకున్నావు వదినా. అందరికి ఎవరన్నా వచ్చి దగ్గర ఏమింది ఆత్మ సంబంధులైన వాళ్ళు బంగారాన్ని చూసి మురిసిపోయే వాళ్ళని చూసి ఇలా అనుకుంటారు అన్నమాట. ఆత్మ సంబంధులైన వాళ్ళు పిచ్చి ముఖం. ఈరోజు నువ్వు గోల్డ్ అది ఇది ఒరిజినల్ గోల్డ్ మేలిం బంగారం అది అనుకున్న ఎన్ని రేపు నా కాళ్ళ కింద ఉంచుతాడు యేసయ్య తన పరిశుద్ధుల పాదముల కింద. మళ్ళీ కొంతమందికి డౌట్ వచ్చింది, గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది కానీ మరి ఆ రోడ్ల మీద నడిస్తే పడతామేమో అని. ఎన్ని డౌట్లు పెట్టుకోవాకండి. ఎట్లుంటుందో అక్కడ ఉండే వసతి అక్కడ ఉంటుంది, నీకెందుకు? కానీ నిజం చెప్పు, యేసయ్య నీకు అన్నీ సమకూర్చాడు. చావును గుర్చిన భయమా? అరే చచ్చి తిరిగి లేచిన వాడు ఆయన, నిన్ను లేపుతానని చెప్తున్నాడు కదా. ఇప్పుడు దేనికి భయపడాలి? దేనికి కృంగిపోవాలి? నా పిల్లల గతి ఏందో, నా ఇంటి వాళ్ళ గతి ఏందో అంటే వాళ్ళని నువ్వు సృష్టించావేంది? నీ కడుపున్న వాళ్ళని పుట్టించినవాడు ఆయన. పుట్టించినవాడు వాళ్ళ జీవితాలకు డిసైడ్ చేసే ఉంచుతాడు. నీ చేతనైతే ప్రార్థన చేయి, వాళ్ళని కూడా దేవుని వైపు దిప్పు నీకు దమ్ముంటే. వినకపోతే ప్రార్థన చేయ వాళ్ళ కోసం, దేవుడికి అప్పచెప్పు. సృష్టించుకున్నవాడు ఆయన కాబట్టి ఎవరిని ఎట్ట చేయాలో, ఏ తల్లిని ఎట్ట చేయాలో ఆయన చేసుకుంటాడు. దాని గురించి కూడా నువ్వేం జుట్టు పీక్కోవాల్సిన అవసరమే లేదే. ఏడు మించిపోతుంది పెళ్ళిళ్ళంటే నీకంటే బాధ్యత గల్లవాడు ఆయన. నీకు కూతుర్ని ఇచ్చాడంటే అల్లుడిని కూడా ఎవడచోట పుట్టించే ఉంటాడు. నువ్వేమీ పెద్ద గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. నీ కొడుకుని ఇచ్చాడంటే కోడలను కూడా ఎక్కడో చోట రెడీ చేసే ఉంటాడు. నువ్వేం దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదే. ప్రభువు ఉన్నాడు కదా. నీవు ఆయన యందు విశ్వసించి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వేం చేయాలా? మాధుర్యమే నా ప్రభువుతో జీవితమని ఆయనను గురించి పాడుకోవాలి, సన్నుతించుకోవాలి, సంతోషించాలి, ఆయనలో ఆనందించాలి. అదే ఏమండి చెప్పండి. ఇప్పుడు యేసయ్యతో జీవితం బాగుందా బాగాలేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు అందరి చేతులు లేచినాయి. దేవునికి మహిమ. ఒకవేళ ఎవరు చేయన లేవకపోతే ఇప్పుడే ప్రభువులోకి వచ్చినట్టున్నారు. ఖచ్చితంగా కొద్ది కాలం తర్వాత ఆయనేందో, ఆయన ప్రేమ స్పర్శ ఏందో రుచి చూస్తారు. తప్పకుండా మీరు కూడా చేయెత్తుతారు ఒకవేళ ఎవరైనా ఎత్తకపోతే. హల్లెలూయా. కానీ క్రీస్తు మనకు పరిచయం కాకముందు మన జీవితం ఒక్కసారి వెనక్కి చూడండి, ఎంత దరిద్రంగా ఉందో. మన బ్రతుకు అసలు అర్థం ఏమన్నా తెలిసిందా మనకి? బ్రతుకు పరమార్థం ఏమన్నా ఉందా మనకి? నో. ఒక జంతువు జీవితానికి మన జీవితానికి అర్థం లేకుండా అయిపోయింది. అది ఎందుకు పుట్టిందో, ఎందుకు బతుకుతుందో, ఎందుకు సస్తుందో దానికి తెలియదు. మనం ఎందుకు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు సస్తామో కూడా మనకు తెలియదు. మొత్తానికి బతికాం. ఎప్పుడు మన బ్రతుకు అసలు అర్థం పరమార్థం అనేది వచ్చింది? యేసయ్య పరిచయం అయినాక. అవునా? రైట్. కాబట్టి క్రీస్తులో మనకి మాధుర్యమైన జీవితం, క్రీస్తుకు వెలపట చేదైన జీవితం. ఆ చేదైన అనుభవాల్లోంచి ఈరోజు ఆయన రెక్కల క్రిందికి చేర్చి సురక్షితమైన ఆశీర్వాదకరమైన ఆయన రెక్కల క్రిందికి చేర్చి నాకు సేదదీరే భాగ్యం ఇచ్చాడు నా దేవుడు. పిల్లలారా, ప్రభువు నాకు ఇట్టి కార్యాలు చేశాడ్రా, మన పితరులకు ఇలాంటి కార్యాలు చేశాడ్రా. ఆయనను మర్చిపోతే మనం రెండు నష్టాలు పొందుతాం. ఒకటి, కృతజ్ఞతాహీనులం అవుతాం. రెండు, విశ్వాసాన్ని కోల్పోతాం. కనుక చాలా వాటిని పొందుకోకుండా లాస్ అవుతాం. ఆయన కార్యాలను మళ్ళా గుర్తు చేసుకోవటం వలన, ఆ అనుభవాలు మళ్ళా గుర్తు చేసుకోవటం వలన రెండు ప్రయోజనాలు. ఒకటి, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి భయభక్తులతో బ్రతుకుతాం.
రెండవది, గతంలో ప్రభువు చేసిన ఆశ్చర్యక్రియలు గుర్తు చేసుకోవటం వలన ఇక ముందు జీవితంలో కూడా ఎదురయ్యే ప్రతికూలతలన్నీ అదే విశ్వాసాన్ని బట్టి జయించగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు సమస్యలు ఉన్నాయని సతమతం అవటం కాదు, ఇంతకు ముందున్న వాటిని ఎన్నిటినో దాటించుకుంటూ దేవుడు తీసుకొచ్చిన వాటిని గుర్తు చేసుకున్నట ద్వారా మనం విడుదల పొందుతాం, విశ్వాసంలో బలపడగలుగుతాం, స్థిరపడగలుగుతాం, విశ్వాసాన్ని ప్రయోగించగలుగుతాం. మనం ప్రయోగించే విశ్వాసపు పరిధిలోనే కార్యాలు ఉంటాయండి. చివరి మాట, మనం ప్రయోగించే విశ్వాసపు పరిధిలోనే మన కార్యాలు కూడా ఉంటాయి. నువ్వు గోరంత విశ్వాసం చూపితే అంత ఫలితమే ఉంటుంది, కొండంత విశ్వాసం చూపగలిగితే అంత ఫలితాన్ని పొందగలుగుతావు. దేవుణ్ణి నువ్వు ఏ కొలమానంలో చూస్తావో అంతలోనే నీకు కనిపిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుణ్ణి నువ్వు ఏ కొలమానంలో చూస్తావో ఆ కొలతలోనే నీకు కనిపిస్తాడు ఆయన. ఆయన్ని సర్వశక్తి గల దేవునిగా నువ్వు చూడగలిగితే ఆయన అన్ని విషయాల్లో సర్వశక్తి గల దేవుడుగానే నీ విషయంలో వ్యవహరిస్తాడు ఆయన. ఆ దేవుడు కూడా కొన్ని అసాధ్యాలు ఉన్నాయి, దేవుడు కూడా కొన్ని హద్దుల్లో ఉంటాడు అని నువ్వు భావించుకుంటే నిజంగా హద్దుల్లోనే ఆయన పనిచేస్తాడు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? దేవుణ్ణి నువ్వు ఏ కొలమానంలో చూస్తావో ఆ కొలతలోనే నీకు తను తాను వ్యక్తపరుచుకుంటాడు. విశ్వాసం కూడా నువ్వు ఏ పరిధిలో ప్రయోగిస్తావో ఆ పరిధిలోనే నీకు రిజల్ట్ ఉంటుంది. అందుకే అందరికీ చెప్తున్నా, మనుషునికి కొలమానమే, దేవునికి కొలతలు ఇవ్వకు. నీ కొలతలకు అందడు ఆయన. ఆయన్ని ఎల్లప్పుడూ సర్వశక్తి గల దేవుడని గుర్తెరుగు. ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడు, నీ పక్షముగా సమస్తమును సాధ్యపరచగల సమర్థుడు, నీ కొరకు గొప్ప గొప్ప కార్యములను సాధించగల వ్యక్తి ఆయన. గనుక సందేహం అక్కరలేదు. కొంతమంది మనుషుల విషయంలో మనం సందేహం పెట్టుకుంటాం. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడులేండి, ఆయనకి చేతనైనంత మట్టుకు చేస్తాడు కానీ ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తాడు అంటాం. నిజమే, మనుషులకు ఎంత చేత అయ్యో అంతే చేస్తారు, కానీ దేవుడికి అలా అనలేం. పాపం దేవుడు మాత్రం ఏం చేస్తాడులేండి, ఆయనకి మాత్రం చేతైన కాడికి చేస్తాడు, చేతకంది దేవుడు ఏం చేస్తాడు అని అనగలవా? కానీ కొంతమంది ఆలోచన అంతే ఉంటుంది. అట్లా ఉంచొద్దు. దేవుణ్ణి నువ్వు చూసే విషయంలో జాగ్రత్త పడాలి. నువ్వు చిన్నదానిలో చూస్తే చిన్నగానే కనపడతాడు, ఉత్తమమైన దృష్టితో చూస్తే ఉత్తముడుగానే కనపడతాడు. సౌలుకు దేవుడు అసమర్థుడిలా కనపడ్డాడు, అందుకే దద్దమై కూర్చున్నాడు. దావీదుకు దేవుడు ఎల్షడ్డాయిగా కనబడ్డాడు, అందుకే చిన్న రాయితో కొట్టేశాడు. 40 దినాల సమస్యని, కత్తి లేదు, కట లేదు, ఈట లేదు, బరిసె లేదు, బాణం లేదు, ఏం లేదు. 40 రోజుల సమస్య, ఒక చిన్న రాయి పరిష్కారం. ఎట్లా? నమ్మాడు, దేవుడు చేయగలడు. నమ్మిన వానికి చిన్న రాయి కూడా పెద్ద ఆయుధం కంటే గొప్పగా పనిచేసి శత్రువుని మట్టుబెట్టింది. చిన్న రాయి కూడా. దేవుని నమ్మని వానికి కత్తులు, కటార్లు, ఈటెలు, బరిసెలు ఉండి వాడి పై మంచి హైట్, పర్సనాలిటీ ఉండి కూడా నిష్ప్రయోజనం అయిపోయింది. చూడు, అతనేమో ఒక పరిధిలో చూశాడు, అక్కడితోనే ఆగిపోయాడు. దావీదు మరో పరిధిలో చూశాడు, ఆ పరిధిని బట్టి సహాయం పొందగలిగాడు. కాబట్టి దేవుణ్ణి గురించి ఆలోచించేటప్పుడు, ఆయన దగ్గర కార్యాలు స్వతంత్రించుకునేటప్పుడు, దేవుణ్ణి విశ్వసించేటప్పుడు పరిధులు నిర్ణయించవాకు. నా దేవుడు నా కొరకు గొప్ప గొప్ప కార్యాలు సాధించగలడు, ఆయనకి ఏదైనా సాధ్యమే. ఏదైనా 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 సాధ్యమే. చెడిపోయిన కిడ్నీలు బాగు చేయగలడా? డాక్టర్లే చేతులు ఎత్తేసారు. దేవుడు ఏం చేయగలడు? దేవుడు కూడా కష్టమేనా? డాక్టర్ల కంటే తక్కువ స్థాయిలో చూసావు దేవుణ్ణి, అంతే ఉంటుంది రిజల్ట్. నో, వైద్యులు ఎక్కడ, దేవుడు ఎక్కడ? వైద్యులు కాదు అన్న వాటిని ఎన్నిటినో నా దేవుడు అద్భుతంగా మార్చి పడేశాడు. కాబట్టి ఎంతోమంది, వందల వేల లక్షలాది మంది సాక్ష్యాలు విన్నాను. నా కిడ్నీలను కూడా నా దేవుడు బాగు చేయగలడు, నా గుండె బాగు చేయగలడు, నా లివర్ బాగు చేయగలడు, నా ఊపిరితిత్తులు బాగు చేయగలడు, నా మెదడుని స్వస్థపరచగలడు, నా నరములను బాగు చేయగలడు, చచ్చుబడిన నా చేతులను కాళ్ళను తిరిగి స్పర్శలోకి తేగలడు.
నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు దేవుణ్ణి, అలానే నీకు రిజల్ట్ ఉంటుంది. శతాధిపతి దాసుడి విషయంలో శతాధిపతి ఒక్క మాట అంటాడు, అసలు నువ్వు ఇక్కడ దాకా వచ్చి చేయి పెట్టాల్సిన అవసరం ఉందయ్యా వాని మీద, నువ్వు అక్కడే ఉండి ఒక మాటను వీళ్ళు ఎగుస్తాడు అన్నాడు. ఏం విశ్వాసం ఇది, నిజంగానే అన్నాడు ఆ మాట. అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకళ్ళేమో నువ్వు వచ్చి నా బిడ్డను ముట్టి బాగు చేయమన్నారు, యాయిరు. ఒకళ్ళేమో అసలు నువ్వు రావాల్సిన అవసరం ఒక మాట పలికేసే అయిపోయింది అన్న. ఆ మాట నెరవేరిందా లేదా? దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావో నీ దృష్టిని బట్టి ఉంటుంది. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గ్రహించి గతంలో ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడో గుర్తు చేసుకో. చేదైన అనుభవాలు ఎన్నింటినో దాటించి నిన్ను ఎలా బ్రతికించి తీసుకొచ్చాడో గుర్తు చేసుకో. లోకమంతా వ్యతిరేకమై నీకు ఆపోజిట్లో నిలిచిన ప్రభువు నీ పక్షమునుంటే చాలు, నిన్నెవడూ గెలవలేడు. లోకమంతా నీకు రివర్స్ అయిపోయి వ్యతిరేక కోణంలో ఉన్నా, హలో మేడం, బ్రదర్, ప్రభువు నీ పక్షానుంటే చాలు, అందరిని తెచ్చి నీ పాదాల దగ్గర పడేసే ప్రభు గొప్పవాడు, చేస్తాడు ఆయన. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి పరిస్థితుల్లో అంతే. ఎవరిని బట్టి ధైర్యం? నీవు నాకుండగా, పైకిలే, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు, నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. హల్లెలూయా. అందరూ మౌనంగా ప్రార్థనలో ఉండండి. దేవా స్తోత్రం అంటూ. యేసయ్య రాకడ త్వరలోనే సంభవింపబోతుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందుతారు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, గొప్ప కార్యాలు చూస్తారు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ప్రభు యొక్క గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చూస్తారు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, సిగ్గుపరచబడరు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, రాకడలో ఎత్తబడతారు. ఆ విశ్వాసమునకు గుర్తుగా నమ్మి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి. రేపు పరిశుద్ధులంతా యేసయ్య రాకడలో ఎత్తబడతా ఉంటే నువ్వు విడవబడితే అది ఘోరం కదా. పాపములు కడగబడని స్థితిలో నువ్వు విడవబడితే ఘోరం కదా. ఎవరి గురించో ఏది గురించో ఆలోచించుకొని రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడదాం, మారు మనసు పొంది రక్షణలోకి వద్దాం. అన్నా, నీవు నాకు రక్షణ బాప్తిస్మం ఇచ్చినట్లయితే ఇప్పుడైనా తీసుకోవటానికి నేను సిద్ధం. నేను బాప్తిస్మం పొందగోరుతున్నాను. పాపములు కడగబడి పరిశుద్ధ రక్తములో పరిశుద్ధ పరచబడి ప్రభు బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, రాకడలు ఎత్తబడాలనుకుంటున్నాను. అన్నా, నా బాప్తిస్మం కోసం ప్రేయర్ చేయంటే నీ కుడి చేతి చూపించు, ప్రార్థన చేస్తా. నువ్వు సిద్ధపడితే బాప్తిస్మం. రక్షణ తీర్మానం వచ్చినటువంటి వాళ్ళు స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు. తక్షణమే రక్షణ తీసుకోవడానికి, బాప్తిజం పొందడానికి ఇష్టపడితే త్వరగా ముందుకు వచ్చేసేయండి. స్త్రీలు ఈ ప్రక్కకి, పురుషులు ఈ ప్రక్కకి. ఓ పల్లవి చరణం పాడతా. బోల్డని పనులు ఉన్నాయి కాబట్టి త్వరగా వచ్చేయాలి. నాకు రక్షణ కావాలి, రాకడలో ఎత్తబడాలి. ఎత్తబడే గుంపులో నేను ఉండాలనుకుంటే త్వరగా పరిగెత్తు.